హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. ఈ దేశంలో ఎక్కడ ఎవరికి డిసెంబర్ వచ్చేదంటే ఏం గుర్తొస్తుందో తెలియదు, కానీ తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన విషయంలో మాత్రం డిసెంబర్, అలాగే ముఖ్యంగా అయ్యప్ప మాలలకు సంబంధించిన విషయంలో అయ్యప్పల్ని చూసినా, ఈ డిసెంబర్ నెల వచ్చినా, అయ్యప్ప మాలలు అనే టాపిక్ వచ్చినా మళ్ళీ అయ్యప్ప తర్వాత వెంటనే గుర్తొచ్చే పేరు బైర్ నరేష్. ఇది నేను గొప్పగా చెప్తున్నటువంటి విషయం కాదు, అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయంలో మాత్రం ఇది క్లియర్గా డిసెంబర్ 31 రోజు ఆయన అరెస్టు, జనవరి 1 రోజు అంటే ఆ రోజు పోలీసులు ప్రకటించారు, అరే 31 సెలబ్రేషన్ లేకుండా చేసినా అని చెప్పేసి అనే పరిస్థితిలో ఆ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం మనందరూ తెలిసింది. అయితే అయ్యప్పలకు సంబంధించినటువంటి కాంట్రవర్సీలో అత్యున్నత పరిస్థితులకు అంటే చావు వరకు వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మళ్ళీ చైతన్యవంతం చేయడం కోసం తిరుగుతున్నటువంటి బైర్ నరేష్, అప్పుడు బైర్ నరేష్, ఇప్పుడు డాక్టర్ బైర్ నరేష్గా మన ముందుకు వచ్చాడు. అన్న వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. థ్యాంక్ యూ. ఎన్ఐన్ మీడియాకి కృతజ్ఞతలు. ఒక్క రాత్రిలో ఒక్క మాటతో అంటే ఏం చెప్పాలంటే తంతే మొత్తం బంగారం దొరికింది, వేసి ఏంటిది చిన్న ఎంటికి వేసేది అంటే కొండ వచ్చిందన్నట్టుగా ఒక ప్రధాన మీడియా ఛానల్లో 48 గంటల పాటు హైప్ చేసి బైర్ నరేష్ అనే పేరును మొత్తానికి ఈయన హీరో అని చెప్పేయడానికి పరిస్థితిలో తీసుకుపోయినాయి. అంటే ఒక చిన్న స్పీచ్ మిమ్మల్ని అంత స్థాయికి తీసుకుందని మీరు ఊహించారా? రాకేష్, వాళ్ళు నన్ను హీరోని చేయడం కోసము ఒక్క ఓవర్ నైట్లో నన్ను బాగా పాపులర్ ఉన్న పర్సన్ని చేయాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. ఆ పేరుతో అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వారందరినీ రెచ్చగొట్టి ఒక మతానికి, ఒక పార్టీకి ఓటర్లుగా, సింపథైజర్లుగా మార్చడం కోసం ప్రధాన మీడియా చేసిన ఒక దగుల్బాజీ నీచమైన పని వల్ల ఆ 30 కానీ 31 కానీ 1 కానీ 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసు వారందరికీ ఇబ్బంది పెట్టింది. ఆ 3 రోజుల పాటు రోడ్ల మీదకి జనాలను వచ్చేటట్టు చేసి ట్రాఫిక్ అంతరాయం చేసింది. ఎంతోమంది సంతోషాన్ని సర్వనాశనం చేసింది ఆ 3 రోజులు. అది నన్ను అంతం చేయడం కోసం చేసిందే తప్ప అందలం ఎక్కియడం కోసం చేసింది కాదు. ఆ తర్వాత కూడా ఎంతోమంది మంచి మనుషుల వల్ల, లేదా అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళలో కూడా ఆలోచించే చైతన్యం ఉన్న మంచి మనుషుల వల్ల నేను ఆ ఆపద నుంచి బయటపడి ఈరోజు మీ ముందు డాక్టర్ బైర్ నరేష్గా గౌరవం పొందుతున్నాను. ఏది ఏమన్నా మొత్తానికైతే ఆ 3 రోజుల వలన అయితే మీరు అయితే హైలైట్ అయ్యారు కదా. నేను కోరుకున్నది కాదు కదా రాకేష్. నేను హైలైట్ కావాలనో, ఒకరిని అవమానించో, ఇంకొకరిని బాధ పెట్టో, లేకపోతే ఒక దేవుళ్ళని మతాలని కించపరిచి ఒక రోజులో హీరో అవ్వాలనేటువంటి అత్యాశతోనో, లేకపోతే బాధ పెట్టి సంతోషం పొందాలనే స్వభావం నాది కాదు కదా. దానికి నేను ఎలా బాధ్యుని అవుతాను? హైలైట్ కావాలనే ఆలోచన లేకపోతే ఆ దేవుళ్ళని అంత మాత్రం ఆ రకంగా సంబోధించడం కానీ, లేదంటే ఆ రకంగా కామెంట్లు చేయడం కానీ అవన్నీ అవసరం లేదు కదా. హైలైట్ కావాలన్న ఉద్దేశం ఉండకపోతే ఎంతోమంది నాస్తికులు మాట్లాడుతున్నారు, ఎన్నో వేదికలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. మీరు మాత్రమే అట్లా మాట్లాడడానికి కారణం హైలైట్ అవ్వడం కోసం కదా. అది నీలాంటి మీడియా ఛానళ్ళ వాళ్ళకి, పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా హైలైట్ వెనకాల, సంచలనాల వెనకాల, లేకపోతే హైప్ క్రియేట్ అయ్యేటువంటి హ్యాష్ వెనకాల అర్రులు చాచే వాళ్ళ ఆలోచించే విధానం అది. ఈరోజు ఏది హైలైట్ అవుతుంది, అది పనికి మాలిందా, పనికి వచ్చేదాన్ని కూడా ఆలోచించకుండా వ్యూవర్స్ వస్తారా, హైలైట్ అవుతుందా, ఇది ఫోకస్ దేని మీద ఉంది, ఏది రేటింగ్లో ఉంది అని దాని వెనకాల వెళ్ళేది మీలాంటి వాళ్ళు. వ్యూవర్స్ కోసమో, లేకపోతే మానిటైజేషన్ కోసమో, లేకపోతే వచ్చేటువంటి రెమ్యునరేషన్ కోసమో, లేకపోతే ఏ పని చేస్తే ఎక్కువ లాభం జరుగుద్దని బిజినెస్ మైండ్తో ఉండే వాళ్ళ తత్వం అది. నాది కాదు. నేను ఈ సమాజ చైతన్య పోరాటంలో 30 సంవత్సరాల చరిత్ర నాది. ఆఫ్టర్ ఆల్ 2 ఇయర్స్ క్రితం జరిగిన 2 రోజుల 4 నిమిషాల వీడియోని పట్టుకొని నన్ను జస్టిఫై చేసే అర్హత నీకు కానీ, మీలాంటి ఛానళ్ళకు కానీ లేదు, గుర్తుపెట్టుకో. అదే నిజమైతే ఒక్కసారి పాపులారిటీ వచ్చింది కదా, దాన్ని పట్టుకొని బెగ్గర్లాగా మారి అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా, ప్రతి విషయం మీద వచ్చి షో దొబ్బొచ్చు కదా నేను. లేకపోతే అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడుతూ ఏరుకోవచ్చు కదా, శివాల మీద వేరిన కాయిన్స్ ఏరుకునే వాళ్ళలాగా ఉండొచ్చు కదా. నాకంటూ ఒక విజన్ ఉంది, ఒక చైతన్యం ఉంది, ఒక మార్గం ఉంది, ఒక మహనీయుల స్ఫూర్తి ఉంది, రాజ్యాంగాన్ని గౌరవించే తత్వం ఉంది. కాబట్టే నేను నాకు వచ్చిన పబ్లిసిటీని
కోరుకోలేదు, వచ్చిన పబ్లిసిటీని సొమ్ము చేసుకోలేదు, దానికోసం ఎక్కడ తాపత్రయపడలేదు. సొమ్ము చేసుకోలేదు, మాట్లాడడానికి అవకాశాలు రాలేదా, వచ్చినాయా, ఆ సొమ్ము చేసుకోలేదా, దాని వెనకాల పోవాలని ఆలోచన లేదా అనే విషయం పక్క పెడితే 2 ఏళ్ళ నుండి కనబడతలేరు కదా. అంటే భయపడి కనబడతలేరా, లేదంటే భయపెట్టితే భయపడి ఆగిపోయారా? ఇప్పుడు 2 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. ఇంకో వారం రోజులు అయితే మీకు మీ మీద దాడి అంటే మీరు జైలుకు పోయి 2 years. సో ఈ 2 ఏళ్ళ పాటు కనబడకపోవడానికి కారణం ఏంటి మరి? అంటే మీ వ్యవహారం ఎలా ఉందంటే, ఒక అతనంట వీధి లైట్ కిందికి వెళ్ళి వెతుకుతున్నాడంట. ఏమి ఎతుకుతున్నావు అని అంటే, నా ఉంగరం పోయిందని. ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే, పోయింది అక్కడ, కానీ ఇక్కడే లైట్ ఉంది కాబట్టి ఇక్కడే ఎతుకుతున్నా అన్నాడంట. ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలి, వెలుతురున్న కాడ వెతుక్కున్నా అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. అంటే మీరు ఏం వెతుకుతారు? నేను గడిచిన 30 సంవత్సరాలుగా నా అవసరం ఎక్కడుందో అక్కడికి వెళ్ళే పనిలో ఉన్నాను. అలాగే గ్రామాలకి, పల్లెలకి, విద్యార్థుల దగ్గరికి, మహిళల దగ్గరికి, పీడనకి, దోపిడికి గురవుతున్న వాళ్ళ దగ్గరికి, కులం మతం పేరుతో జరిగేటువంటి వివక్షల దగ్గరికి, మానవీయత దెబ్బతిన్న చోట్లకి, ఆత్మహత్యలు జరిగిన చోటికి, కుల వివక్ష జరిగిన చోటికి, నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి మానసిక ధైర్యం అందించడం కోసం ఆయా గ్రామాల్లో, ఆయా అడవి ప్రాంతాల్లో, పల్లెల్లో, ఆయా ప్రాంతాలకి నిరంతరం ప్రయాణిస్తూనే ఉన్నాను. అంతేకాని పోయి దాక్కోలే కదా. మీరు ఒక్కసారి మీకు చేతనైతే డాక్టర్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ కొట్టండి. 20 నెలలుగా ఎన్ని 100 కార్యక్రమాలు చేశాను, ఎన్ని వేల మందిని కలిశాను, ఎన్ని వేలాది కిలోమీటర్లు ప్రయాణించాను కనిపిస్తుంది కదా. మీ కెమెరా ముందు కనిపిస్తేనే నేను పనిచేసినట్టు కాదు కదా. అంటే మీరు కనిపించట్లేదు. ఎప్పుడైతే మీ మీద దాడి జరిగిందో, అరెస్టు అయిన తర్వాత మళ్ళీ మీడియా ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, కనబడ్డారు, తర్వాత కనబడట్లేదు. ఇప్పుడు సామాజిక ఉద్యమకారులు ఎంతోమంది ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. నిన్న మొన్న కూడా ఇబ్రహీంపట్నంలో కుల హత్య జరిగింది. అక్కడి వరకు అంటే మీ మీద దాడి జరిగిన కానుండి ఇప్పటి వరకు ఎక్కడ కనబడలేదు కాబట్టి అడుగుతున్నా. మీరు తిరుగుతున్నారు, మీరు చేస్తున్నారు అంటే తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర పోతారు, వేరే వేరే పనుల మీద పోతూ ఉంటారు, ఎంతోమంది ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. మీరు సమాజ మార్పు కోసం పనిచేస్తున్నాను, నేను ఎక్కడ వెనక్కి తగ్గలేదు అన్నప్పుడు మీరు పనిచేస్తున్న పని కనబడాలి కదా. అది కనబడట్లేదు కాబట్టి మీరు భయపడి వెనక్కి వేయరా? ఒకవేళ పని చేస్తే ఏ సమస్య మీద మీరు పనిచేసారు ఈ 2 నెలలు? ఒకటి, ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేశాను. ఓకే. దానివల్ల నేను మీకు కనిపించలేదు అనే ఒక భావన మీకు ఏర్పడింది. గడిచిన 2 సంవత్సరాలలో నేను 80 జిల్లాలకు వెళ్ళాను. ఓకే. దాదాపు 16 భారీ కార్యక్రమాలు నిర్వహించాను. 100 మందితో కాదు, 1000 మందితో సభలు నిర్వహించాను. ఈవెన్ కరపత్రం వేయకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, ఆ కార్యక్రమానికి వివిధ పత్రికల వాళ్ళని ఆహ్వానించకుండా, ప్యూర్గా నాతో కలిసి వచ్చేవారు, నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని కూడగడుతూ 3000 మందిని సమీకరించుకున్నాను. గత మాసంలో ఒక 3 రోజుల పాటు విశాఖపట్నంలో 1060 మందితో 3 రోజులు డే అండ్ నైట్ సభలు జరుపుకున్నాము. రంగారెడ్డి జిల్లా మోకిలలో 250 మందికి 4 రోజులు శిక్షణలు ఇచ్చుకున్నాము. చెన్నైకి చెలో చెన్నై అని 350 మంది మేము ప్రయాణం చేశాము. విజయవాడలో 5 రోజులు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించుకున్నాము. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మీరు వచ్చారు. దాదాపు 2 నుంచి 3 వేల మంది నల్ల చొక్కాలు వేసుకొని వచ్చారు. కాబట్టి నేను ఈ గడిచిన 2 సంవత్సరాలలో దాదాపుగా ఒక 50 నుంచి 60 కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు జరిపించాను. ప్రతి పెళ్ళికి వందలాది మంది, వేల మందితో జరిపాను. అవన్నీ కూడా ఉద్యమ రూపాలే కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇబ్రహీంపట్నంలో ఒక కానిస్టేబుల్ చంపారని, లేకపోతే జేఎన్టీయూలో పిహెచ్డి చేసిన గోల్డ్ మెడలిస్ట్ని కుల బహిష్కరణ చేశారని, ఇంకో ములుగులో ఒక ఇన్సిడెంట్ జరిగిందని, జగిత్యాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని మీరు 100 చూపించారు కదా. వాటన్నిటి వెనకాల మేము వేసిన విత్తనాల ద్వారా స్ఫూర్తి పొందిన నాయకులు వాటిని హ్యాండిల్ చేశారు. పోలీసుల దృష్టికి సకాలంలో తీసుకువెళ్ళారు, అక్కడి పత్రికల దృష్టికి తీసుకువెళ్ళారు, ప్రజల్ని అవేర్నెస్ చేశారు. ఎన్నో ఆత్మహత్యల్ని మేము ఆపాము, ఎన్నో చావుల్ని మేము ఆపాము. మా ఫోన్ నుంచి 100కి దాదాపు ఒక 50 సార్లు ఫోన్లు పోయి ఉంటాయంటే మేము ఎంతగా పనిచేసామో ఒకసారి ఆలోచించండి. సదాశివపేటలో చెట్టు గట్టేసి చంపేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఆఫీసర్లకు చెప్పాము,
ఎక్కడో ఏటూరు నాగారం ఏజెన్సీలో ఒక మనిషిని కొట్టారంటే అక్కడికి వెళ్ళాము. అలాగే ఏలూరులో ఒక అమ్మాయిను ద్వారకా తిరుమల అనేది ఉంటుంది, అక్కడ ఒక మినీ ద్వారకా తిరుమల ఉంటుంది. అక్కడ ఒక ఆవిడ పళ్ళు పీకేసి సుత్తతో ఆమెను కొడుతూ చంపుతూ ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి కాపాడాము. ఇలా 1, 2 కాదు. అల్లూరి సీతారామరాజు పాడేరులో 2 జంట హత్యలు చేస్తే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి వచ్చాము. అయితే మేము చేసింది ఎక్కువగా పబ్లిసిటీ చేయకపోవటం వల్ల మేము పనిలో లేమనుకుంటున్నాము. మా కార్యకర్తలు, మా సభ్యులు, నాకున్న ప్రత్యేక యూట్యూబ్ ఛానల్కి 2,11,000 మంది వాటిని అనుసరిస్తున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరిని అడిగినా ఈ జిల్లాలో ఇక్కడ కార్యక్రమం జరిగింది, ఆ జిల్లాలో అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది అని ఒక 7 రాష్ట్రాల యాక్టివిటీస్ మీకు కనిపిస్తాయి. పబ్లిసిటీ జరిగిందా జరగలేదా అనే విషయం పక్కన పెడితే, మీరు అంటున్న మీ యూట్యూబ్ ఛానల్ బైరి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో 2,10,000 మంది సబ్స్క్రైబర్లు, 2 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఓకే, 1,00,000 మంది లేనటువంటి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మెడలో ఐడి కార్డు వేసుకుని తిరుగుతున్నటువంటి పర్సన్ 2,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉండడం చాలా గొప్ప విషయం. అందులో కూడా ఒకప్పుడు దసరా రహస్యం, దీపావళి రహస్యం, హోలీ రహస్యం, లేదంటే మహనీయులు రాసినటువంటి పుస్తకాలకు సంబంధించిన విషయంలో పూలే రాసిన గులాంగిరి పుస్తకం కానీ, అంబేద్కర్ దినచర్య కానీ, ఇట్లా పుస్తకాలను చదివి వాటిని ఎపిసోడ్లో మాదిరిగా ఇచ్చినటువంటి బైరి నరేష్ ఇప్పుడు ఎందుకు తెలియదు మరి? అంటే భయపడా, లేకపోతే ఆ వీడియోలు పెడితే నా మీద మళ్ళీ దాడి జరుగుతాయనే ఒక అపోహలో ఉండరా? మీరు అంటున్నారు కదా నేను ఇన్ని గణం తిరిగినా అని చెప్పేసి, అవి కూడా ఇక్కడ యూట్యూబ్లో ఎక్కువ కనబడతలేవు కదా. మీకున్న 2,10,000 సబ్స్క్రైబర్లన్నా చూస్తున్నారా అంటే అది కూడా లేదు కదా మరి. అంటే రాకేష్ గారు, ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉద్యమం నడుస్తూ ఉంటుంది. ఒక దశలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళాము, ఒక దశలో కాలేజీల దగ్గరికి వెళ్ళాము, ఒక దశలో కార్మిక క్షేత్రాల దగ్గరికి వెళ్ళాము, ఒక దశలో ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళాము, ఒక దశలో వివిధ సామాజిక వర్గాల దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నిటిని ఆపేసి కేవలం మాలాంటి ఆలోచనతో ఉండి మాతో కలిసి వచ్చే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తున్నాము. అందువల్ల మీరు అనుకున్నంతగా మేము మీకు కనిపించడం లేదు. అలాగే మోరోవర్ అంతకుముందు ఎక్కువ సమయం ఉండేది కాబట్టి వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పెట్టేవాళ్ళం. కరోనా ప్రధాన సందర్భంలోనే మీరు చెప్పిన పుస్తకాలు కానీ, మహనీయుల చరిత్రలు కానీ, రాజ్యాంగం గురించి కానీ, మండల్ కమిషన్ బీసీ వ్యవస్థ గురించి కానీ, నారాయణ గురు గౌడ్ గురించి కానీ, పండిత అయోధ్యదాస్ గురించి కానీ, బసవన్న గురించి కానీ, పెరియారు గురించి ఎపిసోడ్లు, పూలే గురించి ఎపిసోడ్లు, సావిత్రిబాయివి, బాబాసాహెబ్వి కోకులుగా చేశాం. అప్పుడు కరోనా కాబట్టి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కాబట్టి ఆన్లైన్ ద్వారా తమ్ముడు అచ్యుతరాజు సహకారంతో చేస్తూ వచ్చాం. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలు, పూలే విగ్రహావిష్కరణల కారణంగా ఆ ప్రయాణాలతో మీలాంటి ఎంతోమంది వీడియోస్ చేస్తూ మాకు ఇచ్చేవారు కాబట్టి అప్లోడ్ జరిగింది. అయితే ఈ దాడి జరిగిన తర్వాత ఏమైందంటే మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు 30,000 మంది మాకు కనెక్ట్ అయ్యారు. 1,00,000కు పైగా సబ్స్క్రైబర్లు అయిపోయారు. మామూలుగా మమ్మల్ని ద్వేషిస్తారేమో, వ్యతిరేకిస్తారేమో, సంఘం నుంచే బహిష్కరిస్తారేమో, సమాజంలోకి వెళ్ళే అవకాశం ఉండదేమో అని భయపడ్డాం. కానీ మాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారనేది మాకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూర్చుని చదువుతూ, వీడియోలు చేస్తూ, ఎడిట్ చేస్తూ పెట్టేటువంటి సమయం దొరకట్లేదు. నిన్నటికి నిన్న నేను డిసెంబర్ 6న బెంగళూరులో సమావేశం ఉన్నాను. మొన్న 5వ తేదీన నేను మదురైలో ఒక సమావేశంలో ఉన్నాను. దానికంటే ముందు 4వ తేదీన నేను పాండిచ్చేరిలో ఉన్నాను. 3వ తేదీన పెరియార్ గారి కొడుకుతో చెన్నైలో ఉన్నాను మిత్రమా. 2వ తారీఖు 1వ తారీఖు మాత్రం నేను విజయవాడలో. చూడండి ఒక్కసారి, ఆ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక పూర్తి చేసి ఈరోజు నేను మీ స్టూడియోకి వచ్చాను. 6 రోజుల్లో దాదాపుగా ఒక 10 కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ 6 రోజుల్లో మాకు సమయం లేదు కాబట్టి దాదాపుగా ఒక 4 TB వీడియోస్ పోస్ట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి సమయం లేక ఆగిపోయింది. అలాగే ఇప్పుడు ప్రయాణాలు పెరిగిపోయాయి, ఆదరణ పెరిగిపోయింది. మేము కలవాల్సినవి, చేయాల్సినవి, సంఘ నిర్మాణం చేయాల్సినవి చాలా 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 ఉన్నాయి. అందువల్ల మేము గడిచిన సంవత్సరము ఇచ్చిన ట్రైనింగ్ క్యాంప్కు సంబంధించి 4 రోజుల వీడియోలే ఇంకా మేము పోస్ట్ చేయలేకపోయాము. అలాగే మహాసభల్లో 3 రోజుల పాటు 20 గంటలు జరిగాయి. 60 గంటల ప్రసంగాలని మేము వీడియోలు రికార్డ్ చేశాము. అన్నీ రికార్డ్ చేశాం.
ఒక్కొక్కటి పని లేనప్పుడు ఈ మీడియా ద్వారా వెళ్తాం. ఇప్పుడైతే ఫీల్డ్ వర్కే ప్రధానంగా, ఇన్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళాలి, మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీలాంటి ఆలోచనలు, సంఘ నిర్మాణము, ఫీల్డ్ వర్క్ అని అంటే కేవలం హిందువుల్ని విమర్శించే వాళ్ళు, హిందువుల మీద విషయం జిమ్మే వాళ్ళని కలుసుకుంటూ పోవడమేనా? బహిర్నరేషన్ అంటే చాలామంది ఏం చేస్తారు అంటే నాస్తికత్వం అనగానే హిందూ దేవుళ్ళని తిట్టడమే, ఇక వీరకు ముస్లిం దేవుళ్ళని కానీ, అంటే ముస్లింలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను కానీ, లేదంటే క్రైస్తవంలో ఉన్న మూఢనమ్మకాలు, అంతెందుకు బౌద్ధంలో మూఢనమ్మకాలు లేవా? ఆ మూఢనమ్మకాలకు సంబంధించిన విషయంలో ఎప్పుడూ మాట్లాడకుండా కేవలం హిందుత్వం మీద విషయం జిమ్మడమే, విషయం జిమ్మే వాళ్ళందరినీ కలవడమా? ఏ నిర్మాణం చేస్తున్నారు సంఘ నిర్మాణం అంటే? ఇప్పుడు మహిళలపై దాడి జరుగుతుంది, మహిళలు వివక్షకు గురవుతున్నారు అని అంటే ముస్లిం మహిళలు వేరు, హిందూ మహిళలు వేరు, క్రైస్తవ మహిళలు వేరు, పార్సీ మహిళలు వేరా? మహిళలు అన్నప్పుడు మహిళలని అర్థం చేసుకోవాలి కదా. అందులో మళ్ళీ విభజించాల్సి వస్తే మళ్ళీ దళిత మహిళలు ఉంటారు, శ్రామిక మహిళలు ఉంటారు. కాబట్టి నేను ఒకవేళ ఆ దిశగా పనిచేయట్లేదు అని అనుకుంటే ఒక నజీర్ మహమ్మద్ అనే వ్యక్తి మా జిల్లా అధ్యక్షుడు ఎలా అవుతాడు? ఒక సానియా బేగం అనే మహిళ మా జిల్లా కార్యదర్శి ఎలా అవుతుంది? ఒక రఫీ అనే వ్యక్తి మా ఉద్యమానికి నాయకుడు ఎలా అవుతాడు? ముస్లింలు నాయకులు అవుతారు అంటే మీరు హిందువులను తిరుగుతున్నాయి కదా, ముస్లింలు కూడా వాళ్ళు ఆ ఇస్లాంని వదిలేసి వచ్చి ఇస్లాంలో లోటుపాట్ల మీద మాట్లాడుతున్నారు కదా. ఓకే. అలాగే డేవిడ్ రాజు, జాన్సను, అలాగే విజయ్ కుమార్, వీళ్ళంతా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పాస్టర్లుగా పనిచేసిన వాళ్ళు. వాళ్ళ పాస్టర్ పనిని వదిలేసుకొని వచ్చి మాతో జాయిన్ అయిపోయి ప్రసంగిస్తున్నారు ఆయా మతాలలో ఉన్న లోటుపాట్ల పైన. మీరు ఒకసారి పిలవండి, మా విజయాన్ని పిలవండి, నెల్లూరు నుంచి వస్తాడు. మా జాన్సన్ పిలవండి, ఖమ్మం నుంచి వస్తాడు. మా ప్రీతి సంఘర్షణ అని ఒక సోదరి ఉంటుంది, బై బర్త్ తీవ్రమైనటువంటి క్రైస్తవురాలు, ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు ఖమ్మం జిల్లాకి. మేము గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీ మీడియా ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేసేటువంటి పిచ్చి వేషాలు వేసే వెధవలకి చెబుతున్నాను. అలాగే ఆ పిచ్చి వెధవల మాటలు విని నిజమే అనుకునే మా మంచి అన్నా తమ్ములు, అక్కా చెల్లెలకు చేతులు జోడించి కోరుతున్నాను. నాస్తికత్వం అంటే హిందూ మతాన్ని విమర్శించడం అని కాదు. ఎథిస్టు, హేతువాది అంటే దేవుళ్ళని తిట్టడం, విమర్శించడం కాదు. బైరి నరేష్ అంటే హైందవ ధర్మాన్ని గౌరవించి పాటించే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేవాడు కాదు. అది స్టూపిడ్ స్కౌండ్రల్ రాస్కెల్స్ ఈ ప్రజలకి ఇంజెక్ట్ చేసినటువంటి దుర్మార్గమైన అది చాలా తప్పు బ్రదర్. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను మీ N9 మీడియా ద్వారా బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ చూడండి. మీరు రేపు ఇదే N9 మీడియా బైరి నరేష్ క్రైస్తవులపై నిప్పులు చెరిగాడు అని పెడితే నిప్పులు చెరిగినట్ట, లేకపోతే హిందువులపై విషం కక్కాడు అంటే విందు కక్కినట్టు. అసలు వాడు ఏం మాట్లాడాడు, వాడి పర్సెప్షన్ ఏంటి, వాడి అవగాహన ఏంటి, అతను ఏం చేశాడు, ఏం చెప్తున్నాడు, చెప్పే దాంట్లో నిజముందా లేదా అనేది చూడాల్సినటువంటి కామన్ సెన్స్ లేదా? వాట్సాప్ యూనివర్సిటీ నమ్మడమేనా? తెలివి మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విషదమగుడు విశ్వ రహస్యాలు అనే విషయం మనం ఆలోచించమా? బైరి నరేష్ అంటే హిందువులను విమర్శించడని చెప్పి మీలాంటి పనికి మాలిన జర్నలిస్టులు పదే 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 చెప్పడం వల్ల సామాన్య ప్రజలు నిజంగానే బైరి నరేష్ అంటే హిందువులని తిడతాడా అని డైలమాలో పడిపోతున్నారు నా అమాయక అన్నా తమ్ములు, అక్కా చెల్లెళ్ళు. బైరి నరేష్ అంటే శత్రువు కాదు, సమాజ మిత్రువు. హిందూ ధర్మానికి అసలు హిందూ ధర్మం అంటే ఏంటో డెఫినేషన్ ఇవ్వండి. చిన్నజీయర్ స్వామి గారు చెప్పినటువంటి దాన్ని మీరు అంగీకరిస్తారా? హిందూ అనేది వేద గ్రంథాల్లో ఉందా, లేదా ఆయా మత గ్రంథాల్లో హిందూ అనే పదం ఉందా? ఇప్పుడు ఎవడో ఒక్కడు ఆర్య ప్రాంతం నుంచి వచ్చేసి ఉత్తర భారతదేశం నుంచి ఖైబర్ బౌలాని కనుమలగుండా వీడికి భారతదేశానికి వచ్చి మధ్య ఆసియా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి 100కి ఒక్కడైనా మీలో ఎవడైనా సంస్కృతం మాట్లాడతాడా మిస్టర్? ఏదైనా సంస్కృత భాషలో ఉన్న ఛానల్ ఒకటి చూపించగలవా? ఇన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మాట్లాడుకుంటున్నారు కదా, దాదాపు 3-4 వేల భాషలు ఉన్నాయి కదా. సంస్కృత భాషలో మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైనా మాట్లాడితే నువ్వు వింటావా? నీకు అర్థమవుద్దా? ఒక సంస్కృత పుస్తకం నీకు ఇస్తే చదువుతావా? 100కి ఒక్కరు కూడా అది చదవలేరు. నా బ్రాహ్మణ సోదరులు కూడా దాన్ని చదవలేరు. కొన్ని ముఖ్యమైన పద్యాలను నేర్చుకొని దైవానికి, ప్రకృతికి, మనిషిని కంట్రోల్ చేయడానికి కావాల్సిన కొన్ని మంత్రాలను నేర్చుకొని వాటిని వెళ్ళవేస్తారు కదా. ఇప్పటికీ అర్థం కాదు కదా. వాళ్ళు చెప్పిన మాటలని ఒక ధర్మంగా, మతంగా ఎట్లంటావు? ఇక్కడున్న గిరిజనుల సంస్కృతి అది హైందవ సంస్కృతా? ఇక్కడున్న పద్మశాలి, నేను ఒక పద్మశాలి బిడ్డని, పద్మశాలిల సంస్కృతి హైందవందా?
లేకపోతే ఒక కాయ కష్టము చేసేటువంటి వ్యక్తులు మాల మాదిగలు, సింధు, గోండు, డక్కలి, యానాది, ఎరుకల అనేక జాతుల వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళంతా అదే ధర్మమా, అదే మతమా? వాళ్ళని విమర్శించినట్ట, అవమానించినట్ట, కించపరిచినట్ట, ఇష్టం వచ్చినట్టుగా చాలామంది సోదరులు, పాపం సోదరులను కూడా అనడానికి లేదు, దాని వెనకాల మతము మత్తుతో ఉన్న యాజమాన్యము చిత్రీకరించేటువంటి కుట్రల వల్ల మేము అలా కనిపిస్తున్నాం. అన్ని మతాలలో నాస్తికులు ఉంటారు. మీకు చేతనైతే ఎవరైనా ఎక్స్ ముస్లిం అని కొట్టండి. వేలాది మంది మహిళలు, అది సౌదీ అరేబియా అయినా, కువైట్ అయినా, ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, ఏ అరబ్ కంట్రీస్ అయినా, వేలాది మంది వాళ్ళ బుర్కాలు తీసేసి ఎక్స్ ముస్లింలను ప్రకటించుకుంటున్నారు. అలాగే క్రైస్తవ దేశాల్లో నేను క్రైస్తవాన్ని వీడుతున్నాను, నేను పరిశుద్ధాత్మ నమ్మట్లేదు, యేసయ్యని నమ్మట్లేదు, యేసుక్రీస్తు నమ్మట్లేదు, జీసస్ నమ్మట్లేదు అని అవి వదులుకొని వస్తున్నారు కదా. అది దీని మీద దృష్టి పెట్టడానికి వీలు కదా. బైర్నరేషు ఇస్లాం మీద మాట్లాడలేదు. ఇంకొకడు నిన్న కూడా అంటాడు, ముస్లిం మీద మాట్లాడితే నీకు భయం కదా. ఒరే నాయన, నువ్వు నన్ను రెచ్చగొట్టావని నేను ముస్లింలను తిట్టుడో, నువ్వు రెచ్చగొట్టావని నేను క్రైస్తవులను తిట్టుడో, నువ్వు రెచ్చగొట్టావని హిందువులను తిట్టో పనికిమాలినవాని కాదు నేను. అయ్యా, నా బాల్యము నుంచి నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఆ మతాల వల్ల, ఆయా కట్టుబాట్లు, ఆచారాల వల్ల పడే బాధల గురించి నేను మాట్లాడుతున్నాను. రీసెంట్గా నేను బందర్లో, మచిలీపట్నంలో ఒక పెళ్ళికి వెళ్ళాను, మా ఉద్యమ కార్యదర్శి పెళ్ళికి వెళ్తే వాళ్ళ అన్న, వదిన, అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, వాళ్ళమ్మ మాత్రం ఇంట్లో ఉంది. అరే అమ్మేది తమ్ముడు, నేను శాల్వాతో సన్మానిస్తాను, ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతిలో పెళ్లి చేసావనంటే అమ్మ ఎంత బతిలాడినా రావట్లేదన్నాను. నేనే అక్కడికి వెళ్ళాను. మీద పడి ఏడుస్తుంది, బిడ్డ బాబాయ్ చనిపోయింది కదా, నేను ఆ పెళ్ళికి రాకూడదు అని. ఎవడు పెట్టాడు ఈ పరమ పనికిమాలిన సంస్కృతి సాంప్రదాయమో? మా బంధువులు ఒక గవర్నమెంట్ స్కూల్లో పడుకున్నారు. నేను అక్కడికి వెళ్ళాను. ఏందమ్మా అంటే, మొన్న చనిపోయింది కదా, 11 రోజులు అవుతుంది, మేము ఇల్లు ఇడిచిపెట్టాలట అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో చలిలో వణుకుతూ దోమల్లో పడుకుంటున్నారు. ఇదేం సంస్కృతి అని అడుగుతున్నాను నేను. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుంది, లేదా ఒక కలెక్టర్ అవుతాడు, ఒక ఎస్పీ పోలీస్ యూనిఫామ్లో ఉంటావు, మీ నాన్నగారు చనిపోతారు, వెంటనే ఆ యూనిఫామ్ పక్కన పెట్టి నెల రోజులు అంటుముట్టు పాటించి 6 నెలల పాటు నువ్వు ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి బయట వంటవా? గుర్తుపెట్టుకోండి, విలియం బెంటిక్ నుంచి మొదలుకుంటే డల్హౌసీ దాకా, రాజా రామ్మోహన్ రాయ్ నుంచి మొదలుకుంటే గోవింద రనడే వరకు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నుంచి మొదలుకుంటే రాజా రామ్మోహన్ రాయ్ దాకా అందరూ కూడా బ్రాహ్మణులే అయినప్పటికీ ఆ మతాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికే కదా ఆర్య సమాజం పుట్టుకొచ్చింది, బ్రహ్మ సమాజం పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ సమాజం ఆర్య సమాజంకు చేత కాదా ఇస్లాం మీద మాట్లాడడానికి, క్రైస్తవం మీద మాట్లాడడానికి? వాటిల్లో కూడా, ఆయా మతాల్లో కూడా సంఘ సంస్కరణ సంఘాలు ఉంటాయి. దయచేసి నువ్వు నన్ను ఇంగ్లీష్లో మాట్లాడతలేవు, నీకు ఇంగ్లీష్ అంటే భయమా, నువ్వు ఉర్దూలో మాట్లాడతలేవు, నీకు చేత కదా అంటే నేను చెప్తారే, నా మాతృభాష తెలుగు, నేను తెలుగులో చక్కగా మాట్లాడతా. Are you able to speak in English without grammar mistakes? No. Can you speak immediately? Why can't? Because you didn't have sufficient vocabulary regarding English language. Yes. Then what will you do? Automatically you choose your mother language only, because it is very comfortable. సో ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు ఉర్దూ మాట్లాడట్లేదు కాబట్టి నీకు భయమా అంటే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ స్టూపిడ్? మా సంఘంలో అన్ని మతాలు, అందుకే ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను హిందూ మత వ్యతిరేకిని కాదు. అన్ని మతాలలో, అన్ని మతం కూడా కాదు, మతాలకు సంబంధం లేకుండా తెగలు ఉన్నాయి, ఆయా జాతులు ఉన్నాయి, వాళ్ళ పట్టింపులు పద్ధతులు ఉన్నాయి. నా దగ్గరికి ఒక మాదిగ సోదరుడు వచ్చాడు. వచ్చి, అన్న జినుకుంట, అచ్చంపేట దగ్గర, నగర్ కర్నూలు జిల్లా జినుకుంట అనే గ్రామం నుంచి వచ్చి, అన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అనూష అనే అమ్మాయిని, ఇద్దరము డిగ్రీ చదివాము, పీజీ చదివాము, నేను ఎంటెక్ కూడా చదివాను, ఇద్దరం 6 ఏళ్ళుగా ఇష్టపడి ఉద్యోగం చేస్తూ నాకు హైక్ అయ్యాక పెళ్లి చేసుకుంటా అనుకున్నాను. ఈ లోపు ఆమె ఉద్యోగం మానిపించి వేరే పెళ్లి చేస్తున్నారు. నువ్వు మాదిగోడివి, మా చెప్పులు కుట్టుకొని బతికే వ్యక్తివి, నీకు మా మాలోళ్ళ ఆడపిల్ల కావాలన్నారా అని తిట్టింది ఆ తల్లి. ఆ ఆడియో వింటే కళ్ళకు నీళ్ళు వచ్చిన నాకు. అంటే ఇద్దరు పీడనకు, దోపిడికి గురైన వాళ్ళే అయినప్పటికీ కులాంతరాలు అలా ఉన్నాయి. నిన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ను నరికి చంపినటువంటి సంఘటన మీకు తెలుసు. ఒక ఎస్సీ సోదరుడు వడ్డెరమ్మాయిని నల్గొండ జిల్లా నోముల అనే గ్రామంలో, నకరేకల్ మండలంలో ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అతని కంట్లో కారం కొట్టి ఆ అమ్మాయిని ఎత్తుకుపోయి సిద్దిపేటలో దాచిపెట్టారు బ్రదర్. ఇది జరిగింది నిన్న మొన్ననే. వీటి మీద మాట్లాడుకోరా? ఇవన్నీ మరి ఇతర మతాల్లో ఉందా కులము, ఇతర మతాల్లో ఉందా వివక్ష? ఒకవేళ వాటిలో కూడా ఉండొచ్చేమో.
సున్నీ షియా తెగలు బోల్డెన్ ఉన్నాయంట అందులో కూడా. అలాగే ఇస్లాంలో బోల్డెన్ ఉన్నాయంట తెగలు, క్రైస్తవంలో బోల్డెన్ రకాలటువంటి వాటిలో కూడా ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు బోల్డెన్ ఉన్నాయి కదా. కాబట్టి దయచేసి బైరి నరేషో లేకపోతే నాస్తికులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఆయా మతాల్లో ఉన్న లోపాల గురించి వివరించినంత మాత్రాన మీకు చీప్ మెంటాలిటీతో ఇతర మతాల గురించి అనట్లేదు. అరే నీ అమ్మ నీకు మీ అమ్మకు దెబ్బ తాకిందిరా బాగు అయ్యిరా అంటే పక్కోడమ్మకు కాలు ఇరిగింది పట్టించుకోవా, ఈ అమ్మకు రేయి ఇరిగింది పట్టించుకో. మన అమ్మను మనం కాపాడుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన ఇల్లును మనం చక్కదిద్దుకుందాం. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది, ఈ దేశంలో మత వ్యవస్థ అనేక రకాల ఆచార వ్యవహారాలు కట్టు బొట్టు ఎన్నో చెప్తున్నారు కదా. చాగంటి గారు లాంటి వాళ్ళే చాలా స్పష్టంగా వివరిస్తున్నారు కదా. ఇది మనం మార్చుకోకపోతే అవమానానికి గురవుతామని, అంతరించిపోతామని చెప్తున్నారు కదా. దీని గురించి పట్టించుకోరేమి. ఈ కట్టుబాట్లు ఈ మూఢనమ్మకాలు మిగతా మతాల్లో ఉన్నాయి కదా, ఉన్నాయి. అందరూ కుప్ప వచ్చి హిందూ మతం మీద ఎవడన్నాడు నీకు? హలో మిస్టర్ రాకేష్ తమ్ముడు, ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా హిందువులు ఎక్కువ ఉన్నారా? క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. ప్రపంచ జనాభాలో ముస్లింలు ఎక్కువ ఉన్నారా హిందువులు ఎక్కువ ఉన్నారా? ముస్లింలు ఎక్కువ ఉన్నారు. మరి ఒక్కసారి నీకు మెదడుంటే ఆలోచించు. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవం వల్లనే అత్యధికంగా నష్టపోయారు. శాస్త్రవేత్తలు చంపబడ్డారు, కాల్చివేయబడ్డారు, సముద్రంలో ముంచబడ్డారు, సలసల కాగే నూనెల్లో పెట్టబడ్డారు, చక్రాలకేసి తిప్పబడ్డారు, ఉరితీయబడ్డారు. దాని మీద జరిగిన పోరాటాలే కదా. మరి దాని గురించి ఆలోచించవా? అంటే అక్కడ పోయి మీరు ఆ సైంటిస్ట్ని అడుగుతావా? నువ్వు హిందూ మతం మీద ప్రశ్నిస్తలేవేమని అడుగుతావా? ఒకసారి కామన్ సెన్స్ అప్లై చేయి. రాకేష్ గారు, ప్రపంచంలో అత్యధిక జనాభా క్రైస్తవంలో ఉన్నారు. క్రైస్తవంలో మార్పుల కోసం మాట్లాడే వాళ్ళు అత్యధిక మంది రచయితలు క్రైస్తవంలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రెండవ స్థాయిలో అత్యధిక జనాభా ఇస్లాంలో ఉన్నారు. బోలెడంతమంది ఇస్లాం సంఘ సంస్కర్తలు ఇస్లాంను సంస్కరించడానికి పనిచేస్తున్నారు. ఆ తర్వాత బౌద్ధం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ జనాభాలో అత్యధికంగా 3వ స్థానంలో బౌద్ధం ఉంది. బౌద్ధంలో కూడా మార్పుల కోసం అక్కడి సంఘ సంస్కర్తలు పనిచేస్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకు సులువుగా అర్థం కావాలంటే మేమేమని చెప్పుకోవాలంటే భారతీయ సంఘ సంస్కర్తల సంఘం అని చెప్పుకుంటే నీకు అర్థమవుతుంది ఇక. ఓకేనా? అప్పుడు మరి భారతీయ సంఘ సంస్కర్తలు అనుకున్నప్పుడు లేదా హిందూ మతములోని మూఢాచారాల నిర్మూలన సంఘం అని చెప్తే ఓకేనా నీకు? ఇంకప్పుడు నువ్వు కింద మీద మూసుకోవాల్సి వస్తుంది. నువ్వు పాకిస్తాన్లో ఉన్న మతం గురించి మాట్లాడు, లేకపోతే అటు చైనాలో ఉన్న మతం గురించి మాట్లాడు, లేకపోతే ఆడ అమెరికాలో ఉన్న క్రైస్తవం మాట్లాడడానికి నీకు ఉండదు. బంగ్లాదేశ్లో హిందువులు చంపితే మాట్లాడరు. చూడు, అంటే బ్రదర్ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఆ దేశంలో ఉన్న చట్టాలు అక్కడి లోపాలపైన చర్యలు తీసుకునే ఒక న్యాయ వ్యవస్థ కలిగి ఉంటాయి. కాబట్టి ఏ దేశంలో ఉన్న పౌరుడైనా అక్కడి న్యాయ వ్యవస్థకు కట్టుబడి ఉండాలి. ఒక్కోసారి ఆ న్యాయ వ్యవస్థ కంటే కూడా పౌర న్యాయ వ్యవస్థ వేరే ఉంటుంది ఆచరణలో. కాబట్టి పౌర న్యాయ వ్యవస్థ కూడా ఒక్కోసారి, ఇప్పుడు నేను ఒక సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అక్కడి సిచ్యువేషన్కి అది కరెక్టే, కానీ ఎక్కడో ఏసీ రూమ్లో ప్రశాంతంగా పండి మతం గురించి ధర్మం గురించి మాట్లాడటానికి అది కట్ చేసి పెట్టేసరికి కోపం వచ్చింది. ఇంకోడు పదే పదే రెచ్చగొట్టడం వల్ల రోడ్డు మీదకి వచ్చారు. ఆ తర్వాత ఆవేశపడి కేసులు పెట్టిర్రు, ఎన్నో కథలు దొబ్బిరు, ఆఖరికి నాపై ఇబ్బంది పెట్టి జైలుకు పంపించారు, దాడి చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు? నాపై దాడి చేసినటువంటి ఈ 2 సంవత్సరాలలో మతంపై దాడి జరిగినప్పుడు, మతం పేరు మీద దాడి జరిగినప్పుడు, మహిళల మీద దాడి జరిగినప్పుడు, కులం పేరుతో దాడి జరిగినప్పుడు, లేకపోతే మానవత్వం మంట కలుస్తున్నప్పుడు, ఆపదలు ఏర్పడుతున్నప్పుడు ఏడవన్నారు వీళ్ళంతా? స్పందించరు. కాబట్టి ఎంతసేపు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే బైనరేష్, అరే నాయన నువ్వు ఉన్నావు కదా, నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడు? మేము ఎందుకు మాట్లాడాలి? ఎంతోమంది ఇక్కడ ఈ ముస్లిం మహిళల మీద దాడి చేయడానికి మాట్లాడతారు, ముస్లిం మీద కొట్టి చంపితే మాట్లాడతారు, క్రిస్టియన్లను కొట్టి చంపితే మాట్లాడతారు, పోయి చర్చిని కూడా కొడితే ధర్నాలు చేస్తారు. అదే ఆలయాలను కూడా కొట్టినా లేదంటే హిందువులను చంపినా కూడా మాట్లాడరు కదా చాలా మంది. అది మీలాంటి వాళ్ళు మమ్మల్ని అలా పోర్ట్రేట్ చేస్తున్నారు, అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అలా అందరి ముందు అలా చూపిస్తూ ఉన్నారు, వీళ్ళు మాట్లాడరని. మీకు సోయి ఉంటే ఆ విషయం పైన మేము సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మా వర్షన్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. తప్పు ఎవడు చేసినా తప్పే అంటున్నాం మేము.
అక్కడ ముస్లింని చంపినా, క్రైస్తవుని చంపినా, హిందువుని చంపినా తప్పే అంటున్నాం. ఆ వాయిస్ మీకు కనిపించదు, వినిపించదు. మీకు ఎంతసేపు వీళ్ళు ఆ మతం మీద జారి జరిగినప్పుడు మాట్లాడరు అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకోవడం వల్ల ఈ పదాలు పుట్టుకొస్తున్నాయి. అలాగే ఇంకో మాట, ఒకవేళ ఒక ఊరిలో 100 మంది 1000 మంది ప్రజలు ఉన్నప్పుడు 990 మంది హిందువులు ఉన్నప్పుడు అక్కడ 10 మంది మాత్రమే ముస్లింలు ఉన్నప్పుడు ఆ 10 మంది మీద దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడాలి? ఈ 990 మంది హిందువుల్లో నుంచి ఒక్కరు కూడా వాళ్ళ పాపను వాళ్ళ పక్కన నించొని ఇలా కాదని వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత లేదా? ఏ దేశంలోనైనా, అది భారతదేశమైనా, చైనా అయినా, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, లేకపోతే శ్రీలంక అయినా, ఏ దేశంలోనైనా మెజారిటీ ప్రజలు అల్పసంఖ్యాకుల ప్రజల యొక్క హక్కుల వైపు నిలబడి కాపాడడంలోనే ఆ దేశము, ఆ ప్రజల యొక్క ఔన్నత్యం దాగి ఉంటుంది. అలా కాకుండా 10 మందిని చంపేద్దాం, ఇది పూర్తి దేశం అనుకుందామా? అది అరాచకమా? అలా అనుకుంటే వేరే దేశాల్లో కూడా లెక్కలేసుకుంటే ఈ దేశ ప్రజలు ఆయా దేశాల్లో అల్పసంఖ్యాకులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళని కూడా చంపేయడమే పరిష్కారమా? తరిమి కొట్టడమే పరిష్కారమా? కొట్టి చంపడం పరిష్కారమా? మిత్రమా, గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించాలి, కానీ దీని మీద వాళ్ళు ఏం చేశారు, దీని మీద వీళ్ళు ఏం చేశారు, అది కాదు ఆలోచించాల్సి. మన చదువుకున్న వ్యవస్థ ప్రకారంగా మన విలువలు నేర్పియాలి కదా. ఏమైంది? ఇన్ని మత గ్రంథాలు ఉన్నాయి, ఇంతమంది దైవాంశ సంభూతులు ఉన్నారు, దేవుడిగా ఉండే గురూజీలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఫకీర్లు ఉన్నారు, మౌల్సాబులు ఉన్నారు, ఇస్లాం ప్రవక్తలు ప్రచారకులు ఉన్నారు, హిందూ ధర్మ ప్రచారకులు ఉన్నారే. వీళ్ళంతా కలిసి ఇప్పుడున్న ఈ సమాజము మానవాళి ఎదుర్కొనే ఏ ఒక్క సమస్య మీదనైనా ఐక్యంగా పనిచేసి అంతమొందించిన చరిత్ర ఉందా? మరి ఎందుకు ఈ పనికిమాలిన మతాలు, ఎందుకు ఈ పనికిమాలిన ప్రచారాలు, ఎందుకు వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ఎలా మనుషులు అవుతారు? మానవత్వం మరిచి మతాన్ని ఒంటిన గజ్జిలాగా పూసుకొని పరమతం మీద విషం చిమ్మేవాడు మనిషి అవుతాడా? వాడు మారణ మృగమవుతాడు, ఒక పశువు అవుతాడు. కాబట్టి మేము క్రూర మృగాలం కాదు. మేము సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వాడు క్రైస్తవుడా, ముస్లిమా, హిందువా అని చూడము. అలా వాడు చూశాడంటే వాడి తప్పు అవుతుంది, వాడి ప్రవర్తన, వాళ్ళ ఆలోచన విధానం తప్పు అవుతుంది. మేము ఓ పాస్టర్ పొరపాటు చేస్తే జైలుకి పంపించినాం, మీకు అది కనిపించదు. ఓ మసీదుకి పిలిస్తే వెళ్ళాం మైదీపట్నంలో, వెళ్ళి మహమ్మద్ ప్రవక్త దేవుడికి రూపం లేదన్నాడు, తానే చివరివాడన్నాడు, మరి రూపం లేదన్న దానికి మీరు రూపాలు ఎందుకు ఇస్తున్నారని అడిగాం. నేను ఒక నాస్తికుని, దేవుని నమ్మని వ్యక్తిని, నన్ను మీ మసీదుకు పిలిచారు, నేను దేవుడు లేడనే చెప్తాను, కానీ రోజుకు 5 సార్లు నమాజ్కి వచ్చేటువంటి మీ మతం ఆచరించేటువంటి ఇస్లాంలోని లోపాలపైన అన్నిసార్లు మక్కా మసీదుకు ప్రతి శుక్రవారం 1000 మంది, లక్షల మంది వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ప్రతిసారి ఏవో మన మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రవచనాలు చెబుతూ అల్లా గురించి నమాజ్ చేస్తూ ఉన్నారే తప్ప, అసలు మనం ఇంతమంది ఒక కాడు ఉన్నాం, మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏం చేద్దాం మనుషులు కానీ ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఇంకా దైవ వాక్యము, దైవదూత వాక్యం అని చెప్పుకుంటున్నారు కదా, మీకు మీరుగా ఎందుకు వాక్యం చెప్పుకోరు? మీ పేదరికాన్ని అంతమొందించడానికి, నిరక్షరాస్యతను అంతమొందించడానికి మీరు ఎందుకు మాట్లాడరు మీ మసీదుల్లో అని మాట్లాడినాం. ఇది మీకు కనిపించదు, వినిపించదు కదా. ఇస్లాంలో బాబాసాహెబ్ చెప్పింది చెప్పాం, క్రైస్తవంలో బాబాసాహెబ్ చెప్పింది చెప్పాం. మీరు ఆదివారం చర్చికి రమ్మంటున్నారు కదా, మరి ఆ చర్చిలు కూలగొడుతున్నప్పుడు, పాస్టర్ను కొట్టి చంపుతున్నప్పుడు మీ యేసయ్య ఎందుకు కాపాడడం లేదని ప్రశ్నించాం. మీలో ప్రశ్నించే తత్వం చచ్చిపోతుంది. కాబట్టి మతంని, ఒక మతం నుంచి ఇంకో మతంకు మారడం గౌరవిస్తున్నారు, కానీ మతాన్ని వదిలిపెట్టి జీవించడం అలవాటు చేసుకుంటలేరని చెప్పాం. కాబట్టి మీరు రెచ్చగొట్టారనో లేకపోతే ఎవరో ఏదో కామెంట్ చేస్తున్నారనో ఏం కాదు బ్రదర్. ఇప్పటికే మా వ్యక్తిగత జీవితాలని ధ్వంసం చేశారు, మా ప్రైవసీని ధ్వంసం చేశారు, మా ఆలోచన విధానాన్ని మీద విషం నూరిపోసి నాస్తికులు అంటే లేదా మానవవాదులు అంటే మనిషే కేంద్రం అనేవాళ్ళు మానవవాదులు, దైవం కాదు మతం కాదు అనేవాళ్ళు మానవవాదులు. వీళ్ళని హిందూ వ్యతిరేకులుగానో హిందూ ధర్మాల గ్రంథాలని విమర్శించే వాళ్ళనో తప్పుగా ప్రచారం చేశారు బ్రదర్. అప్పుడు అయ్యప్పలతో గొడవ అయింది కదా, అది క్లియర్ అయిందా? అంటే ఇప్పుడు కొద్దిగా బెటర్గానే ఉన్నది. అసలు అయ్యప్ప స్వాములతో బైరి నరేష్కు వెంట్రుకంత గొడవ కూడా లేదు, ఈవెన్ వెంట్రుకంత గొడవ కూడా లేదు.
ఈ వంకతో అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళందరినీ బీజేపీ సోదరులు తమ పార్టీ కార్యకర్తలుగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా అయ్యప్ప స్వాముని ఉద్రేకానికి గురి చేసి స్వామి శరణం అయ్యప్ప అనే నోటి చేత జై శ్రీరామ్ అనిపించారు. స్వామి శరణం అనిపించేటువంటి వాళ్ళ చేత బైర్ నరేష్ డౌన్ డౌన్ అనిపించారు. కాబట్టి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకు అపవిత్రతను అంటగట్టారు మత పెద్దలు, మతం పేరుతో రాజకీయం చేయాలనుకునే కుట్రదారులు. ఆ కుట్రదారులకు నాకు శత్రుత్వమేమో కానీ అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళకు ఎవరితో నాకు శత్రుత్వం లేదు. ఎందుకంటే నేను నా ఇంట్లో అయ్యప్ప మాల వేసుకునేవాడు, మా ఊర్లో మొట్టమొదటి అయ్యప్ప మాల వేసుకున్నది మా బైరి భాస్కర్ అని మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఎంతోమంది మాలలు వేసుకున్న వాళ్ళు కలుస్తారు, మాట్లాడతారు. ఏమన్నా బాగున్నారా అంటే స్వామి బాగున్నాం, స్వామి శరణం అంటారు. ఓకే అన్న అంట, అంతే. వాళ్ళు ఇంకా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నాక మా దాంట్లో ఉన్న కుల వివక్ష కొంచెం తగ్గింది చెప్తున్నారు తెలుసా. బైరి నరేష్ అయ్యప్ప ఇన్సిడెంట్కు ముందు అయ్యప్ప స్వామి మాలేసుకున్నటువంటి ఎస్సీ సోదరుల ఇంటికి మిగతా కులాలకు చెందినటువంటి సంపన్న కులాలు, దోపిడీ కులాలకు చెందినటువంటి ఏ అయ్యప్ప మాలదారుడు కూడా ఎస్సీలు మాల వేసిన ఇంటికి భోజనానికి వెళ్ళకపోయేదట. ఇప్పుడు అందరూ పోతున్నారట. ఇప్పుడు చాలామంది పోయి అన్న నీ వల్లనే అన్న నేను 5 ఏళ్ళ నుంచి మాలేసిన మా ఇంటికాడ పెడితే ఎవరు రాలేదు మా ఇంటికి. కానీ ఇప్పుడు రెడ్డోళ్ళు వచ్చారు, కమ్మోళ్ళు కాపులు వచ్చారు, దొరోళ్ళు వచ్చారు, అందరు వచ్చారు అన్న మా ఇంటికి. అయితే పడిపూజ అంటే మా వల్ల అయ్యప్ప మాల వేసిన వాళ్ళకి లాభం జరుగుతుంది. తర్వాత వాళ్ళలో వాళ్ళకి ఏదైనా రూల్ తప్పి మాట్లాడితే అందుకే రా బైర్ నరేష్ గారు మనల్ని తిడతాడు, అట్లా కూడా పనికి వస్తున్నావు. అంటే వాళ్ళలో ఎవరైనా పొరపాటు చేస్తే నీలాంటి వాళ్ళు ఇట్లా పొరపాటు చేయడం వల్లనే బైర్ నరేష్ లాంటి వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ప్రశ్నిస్తున్నారు అని వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఒక టూల్గా ఉపయోగపడుతున్నాం. అలాగే చాలామంది ఆలోచిస్తున్నారు. నాతో పరిచయమైన చాలామంది నేను ఇన్నిసార్లు మాలేసిన నేను వదిలేస్తున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అయినా ఇప్పటికీ కూడా అక్కడక్కడ మాలలు వేసిన వాళ్ళ ఇళ్ళలోకి ఇతర కులాల వాళ్ళు కుల ఫీలింగ్ పెట్టుకొని మాలలో ఉన్నాననే భక్తిని ప్రదర్శించకుండా కుల స్వభావాన్ని ప్రదర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మార్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి అయ్యప్ప స్వాములకి నాకు ఏ గొడవ లేదు, ఓకేనా. హనుమాన్ మాలదారులకి నాకు గొడవ లేదు. అలాగే మాలలు వేసుకున్న ప్రతిసారి మాత్రం బైర్ నరేష్ గుర్తా చేయడం పరిస్థితులు మాత్రం అప్పుడు తీసుకొచ్చారు. ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో మీరు మీ వేషము ఇవన్నీ చూస్తే అంటే సైకాలజిస్ట్ నరేష్ కాస్త సైకో నరేష్గా ఈ గడ్డము మీసాలు పెంచి మొత్తం హెయిర్స్ అంతా పెంచి ఓ బ్యాగ్ వేసుకొని ఏంది అంత సైకోలాగా చేస్తున్నాడు, ఆ కటింగ్ చేసుకునేటానికి ఆ గడ్డము అవన్నీ తీసుకోవడానికి కూడా టైం ఉండలేదు అన్నట్టుగా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటిది? ఇది నా పర్సనల్ కొత్త విషయంలా కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ సమాజంలో బర్నింగ్ టాపిక్స్ కోకొల్లలుగా ఉన్నాయి. చదవాల్సిన పుస్తకాలు నా లైబ్రరీలో ఆల్రెడీ 3000 ఉన్నాయి. ఈ మధ్య 200-300 పుస్తకాలు వచ్చి చేరాయి. నాకు చదవడానికి టైం సరిపోవట్లేదు, ప్రయాణించడానికి టైం సరిపోవట్లేదు, ప్రసంగించడానికి టైం సరిపోవట్లేదు. నా వాట్సాప్లో వచ్చిన వాటికి రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను, యూట్యూబ్లో వచ్చిన కామెంట్లు చదవలేకపోతున్నాను రిప్లై. ఇంత పని ఒత్తిడిలో నేను మీసాలు ట్రిమ్ చేసుకున్నానా, గడ్డం గీక్కున్నానా, నా జుట్టు సరిగ్గా ఉందా లేదా అనే దానికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇవ్వట్లేదు. మోర్ ఓవర్ ఊకే రొటీన్గా ఒకే రకంగా ఎందుకు ఉండాలి? ఇలా పాస్పోర్ట్ దిగినా, అందుకే రీసెంట్ పాస్పోర్ట్ అని అడుగుతారు కదా, ఎక్కడ అప్లై చేసినా. ఎందుకు ఎప్పటికి ఒకే స్ట్రక్చర్ ఉంటుందా? ఉండదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెంచుకుంటారు. ఇది నా గడ్డం దేనికి అడ్డం కాదు కాబట్టి పెంచుతున్నా. ఒకవేళ దీనివల్ల అడ్డం అవుతుందని అనుకున్నప్పుడు తొలగించుకుంటా. అప్పుడు అంటే కేసులు అయినాయి కదా, చాలా కేసులు. అంటే అన్ని మండల కేంద్రాలు దాదాపు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడో ఒక దగ్గర తప్ప. దాదాపు 1100 పైచులకు కేసులు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ కేసులన్నీ కొట్టుడు పోయినాయి. ఇప్పుడు ఒకటి బ్రదర్, అప్పుడు ఆవేశంలో ఉన్నప్పుడు వెళ్ళి ఒక కాగితం రాశాడ పడేసేళ్ళు. అదేదో ఒక ఘన విజయం లాగా ధర్మాన్ని కాపాడుతున్నట్టుగా ఫీల్ అయిపోయి నరేష్ను శిక్షించాలి అనే కోణంలో ఉన్నారు తప్ప తమను తాము మాల వేసుకోవడానికి కారణం ఏంటి, మాల వేసుకున్నాక వేసుకోకపోవడానికి గల కారణం ఏంటి,
అసలు మిగతా ప్రజలందరినీ మన మతం పట్ల ఉన్నతమైన భావం కలిగించడానికి ఎంతో ఉన్నత జీవన విధానాన్ని అనుసరిస్తున్నాము. మన మాట తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవన విధానం ఎలా ఉంది, ప్రజల్ని ఏకం చేయడానికి, గొప్పగా జీవించడానికి మనం చూపించే మార్గాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయనేది ఆలోచించకుండా రెచ్చగొట్టగానే ఆయా ప్రాంతాల్లో లెటర్స్ ఇచ్చి పడేశారు. పోలీసు వారందరూ దాన్ని 0 FIR లాగా రకరకాల రూపాల్లో వాటిని పెట్టుకున్నారు. అందులో ఒక 20 వరకు కేసు ఫైల్ అయ్యాయి. కొన్ని పీటీ వారెంట్లు వచ్చాయి, కొన్నిటికి స్టేషన్లకు బెయిల్ ఇచ్చారు, కొన్ని చోట్ల కేసు ట్రయల్కి వెళ్ళాయి, ఛార్జ్ షీట్లు వేశారు, కొన్ని చోట్ల ఆయా దశలో ఆయా స్టేషన్లకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఆయా కోర్టులకు మారిపోయాయి. అక్కడున్న న్యాయవాదులు చాలామంది ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, నాలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు వాటిని హ్యాండిల్ చేశారు. మానవ హక్కుల సంఘం నుంచి సురేష్ సార్ మెయిన్ లీడ్ తీసుకున్నాడు. హైకోర్టులో నేను క్వాష్ పిటిషన్ వేశాను. వీటన్నిటిని క్లబ్ చేయను అని చెప్పి డీజీపీ గారికి ఆ స్టేషన్లో ఉన్న వాటన్నిటిని తొలగించనని ఒక డైరెక్షన్ ఇచ్చారు. అలాగే నన్ను దాడి చేయడానికి ఉసుగొల్పిన వాళ్ళపైన కూడా ఎంక్వైరీకి అది జడ్జిమెంట్ ఇచ్చారు, ఆదేశం ఇచ్చారు. అలాగే మోరోవర్ నాకు గన్ లైసెన్స్ సంబంధించిన ప్రాసెస్ చేసి ఒక రక్షణను ఇచ్చారు గన్ లైసెన్స్కి. ఇలా అన్నీ ఒక్కొక్కటి జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మాత్రం అతి కొద్ది రోజుల్లోనే ఇవన్నీ పోతాయి. మళ్ళీ మనం టీవీ ఛానల్లో ముందు కూర్చున్నా, లేకపోతే మీరు అన్నట్టుగా మళ్ళీ ఆయా సందర్భాల్లో వీడియోలు చేసిన నచ్చని వాళ్ళు అదే పనిగా మన పనికి అడ్డుపడుతున్నారని ఆ పనులని పక్కకు పెట్టేశాం. ఇప్పుడు నా గొంతు ఎంతోమంది 100 గొంతులు వినిపిస్తున్నాయి కదా, 1000 గొంతులు ప్రశ్నిస్తున్నాయి కదా. అప్పుడంటే ఒక భయ నరేష్ గొంతును ఆపేస్తే సరిపోద్ది అనుకున్నారు. తనను బంధించి జైల్లో పెడితే విజయం సాధించారని విర్రవీగారు. ఇప్పుడు 100 గొంతులు 1000 గొంతులు గొంతెత్తి ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెబితే అన్ని గొంతులు మూసుకుంటాయి కదా. నరేష్ గొంతులు ఆపడమో, ప్రశ్నించే గొంతులు ఆపడము కాదు, సమాధానం మాత్రమే అన్ని గొంతులను ఆపగలుగుద్ది. కాబట్టి సమాధానం గురించి ఆలోచించాలి కానీ ప్రశ్నించే గొంతులను ఆపడం గురించి ఆలోచించడం అది ఓటమినే ఇస్తే తప్ప విజయాన్ని ఇవ్వదు. అందుకే ఈరోజు అయ్యప్ప మాలలో ఉన్నవాళ్ళు సైతం నన్ను ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మాల వేసుకున్న సందర్భంగా భోజనానికి పిలుస్తున్నారు, మాల అయిపోయాక పిలుస్తున్నారు. నన్ను మా దగ్గర ఒక అన్న ఉంటాడు గౌడు, నువ్వు వస్తానంటే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరి శబరిమలకి తీసుకెళ్తాను అని చెప్పాడు. అంటే నేను అన్న ఒకవేళ నువ్వు నా పట్ల ప్రేమతో తీసుకెళ్ళినా వాళ్ళంతా భయం భక్తితో రకరకాల కోరికలతో ఒక ఉద్దేశంతో పోతున్నప్పుడు నేను కనిపించగానే పాపం 40 రోజులు ప్రేమతో ఉన్న వాళ్ళు నన్ను ద్వేషించడం కోసమైనా వాళ్ళ మెదడులో నెగిటివ్ మైండ్ సెట్ పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ పవిత్రతను నేను దెబ్బతీసినట్టు అవుతుంది. మళ్ళీ నేను తిరాడికి వస్తే లాస్ట్ టైము 5 కోట్ల డబ్బాలు శబరిమలలో సపరేట్ ఒక ప్రసాదం ఉంటుంది డబ్బాలో. ఆ యాలకులు ఇలాచీల్లో పాయిజన్ ఉందని చెప్పి 5 కోట్ల డబ్బాలని ధ్వంసం చేశారు. అలాగే ఆ పంబా నది ఒడ్డున ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు యాక్సిడెంట్స్ అయ్యి. ఒకసారి పవర్ సర్క్యూట్ అయ్యి, ఒకసారి కూలిపోయి, ఒకసారి బస్సులు అయితే కోకొలలు, ఆ శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనము, అవన్నీ అబద్ధాలని నిరూపించబడ్డాయి. ఈ విషయాలను నేను ఆడ ప్రస్తావిస్తుంటే నీ మనసు పాడైద్దన్నా. మనం ఇప్పుడు ఒక అన్నతమ్ముల అనుబంధం గౌరవభావంతో ఉన్నాము. ఈ 40 రోజులు నువ్వు గొప్పగా ఉన్నతంగా ఉంటావు, నేను 365 రోజులు గొప్పగా ఉన్నతంగా ఉంటా. నువ్వు ఆ మాల అయిపోయినాక ఏదో ఒక చిన్న పొరపాటు చేయొచ్చు, లేదా ఏదో స్వార్థమో అవసరమో కల్తీ ఏదో చేయొచ్చు, కానీ నేను కాదు కదన్నా అని చెప్పాను. మీరు అన్నది వాస్తవం బాగానే ఉన్నది. అయితే అక్కడ పవిత్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో మీరు కనబడితే నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది అది అనిపించాను అనుకుంటున్నానే. ఈ మధ్యకాలంలో ఒక 3-4 నెలల క్రితం తెలంగాణలో బైర్ నడిచి కనబడుతుంది అనే సంఘటన కూడా ఒకసారి వచ్చింది. ఎందుకనంటే హిందూ ఆలయాల మీద దాడికి సంబంధించిన విషయంలో ఆలయాల దాడి అవన్నిటిని మీడియా ఖండించింది. పెద్ద ఎత్తున దాని మీద పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం కూడా ఆ వ్యక్తి ఎవరు ఏంది అనేది తీసి వెంటనే అరెస్ట్ అన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో ఒక అఘోరి అనే ఒక మనిషి వచ్చి పూజలు చేయడము విత్-ఇన్ డేస్లోనే చాలా ఫేమస్ అయిపోయి అసలు ఎక్కడికి పోయినా ఆమె న్యూస్ చూపించడము, ఆమె కోసం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావడము, పోలీసులు ఇబ్బంది పడడం చాలా జరిగినాయి. ఆ సమయంలో చాలామంది అడిగారు, అరే బైర్ నరేష్ కనబడుతున్నాడు, ఈమె గురించి ఏం మాట్లాడుతాడు అని చెప్పేసి. ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే అఘోరికి సంబంధించిన విషయంలో ఏ రకంగా అంటే ప్రతిసారి భయపడుతున్నావా అంటే బాగుంటుంది, కానీ అఘోరికి సంబంధించిన విషయంలో కనీసం కామెంట్ కూడా చేయలేదు కదా అని మీరు అనుకుంటున్నారు. అంటే ఒక చిన్న వీడియో ఏదో మీ బాబుతో చేసింది, అది కనబడింది, కానీ
ఆ సందర్భంలో కొద్దిగా సైలెంట్గా అనిపించింది. ఇప్పుడు మా కొడుక్కి గాయమైంది బ్రదర్, యాక్సిడెంట్ అయ్యి. వెంటనే మా ఆవిడ ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. తను కామన్ సెన్స్తో చదువుకుంది కాబట్టి ఫస్ట్ ప్రథమ చికిత్స చేయాలి, రక్తస్రావం కాకుండా ఆపాలి. ఆ వెంటనే ఆవిడ అంబులెన్స్కైనా ఫోన్ చేయాలి, ఆటోకైనా ఫోన్ చేయాలి, స్కూటీ మీద అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంతేగాని ఈ కొడుకు తండ్రి అయినటువంటి బైర్ నరేష్ ఏడున్నాడు నువ్వు రా అని కాదు. నా కొడుకు గాయమైనప్పుడు కావలసిన చికిత్స గురించి ఆలోచించాలి కానీ కన్న తండ్రి గురించి ఆలోచించొద్దు. అలాగే అఘోరి గురించి మాట్లాడండి మీరు. అఘోరీల ధర్మం ఏమిటి, అఘోరీగా ఎలా తయారవుతారు, వాళ్ళ వల్ల ఈ సమాజానికి కలిగే లాభం ఏంటి, లేకపోతే ఈ సమాజం ఎదుర్కొనే సమస్యలకు వాళ్ళు ఇచ్చే పరిష్కారం ఏంటి. మరి ఇక్కడున్న విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అఘోరీలుగా మారాలా, లేకపోతే ఇక్కడున్న మహిళలు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి, పిల్లలు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి, మత రక్షకులు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి అడగండి. ఆయా మతాలలో ఉన్న చాలామంది పూజారులు, పెద్దలు, నాగసాధువులు ఏమన్నారు, అర్థం లేని పర్థం లేని వ్యవహారం ఇది, వీళ్ళు ఇలా మామూలు సమయాల్లో బయటికి రాకూడదు, ఇలా వచ్చారంటే వీళ్ళు దొంగ సాధువులు, వీళ్ళు దొంగ అఘోరీలు, వీళ్ళు చేసిన విధానం తప్పు, ఆ ఫోన్ ఏంటి, కార్ ఏంటి అని 100 విషయాలు వాళ్ళు మాట్లాడారు. అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినో వాళ్ళని ఏమనరు. మాలాంటి వాళ్ళము ఇది తప్పు కదా అని ప్రశ్నించగానే మళ్ళీ నువ్వు మా మీద ఎందుకు పడుతున్నావు అని చెప్పి, అసలు ఆమె వల్ల లాభమా నష్టమా, ఇప్పుడు గాయానికి ఏం మందు పెట్టాలి, చట్టం ఏం చేయాలి, లేదా 420 చీటింగ్ కేసు ఏం పెట్టవచ్చు, లేకపోతే న్యూసెన్స్ కేసు ఏం పెట్టవచ్చు, లేకపోతే ఆ విషయం వల్ల ట్రాఫిక్ ఏమో సమస్య. ఇప్పుడు మనం ఒక ర్యాలీ చేయాలంటే అడిషనల్ ఏసీపీ స్థాయి అధికారికి మనం వివరాలు పెట్టి చలానా కడితే వాళ్ళు ఏ టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్పి ఆ టైంలో పోలీసులను ఆడ బందోబస్తు చేసి మన సక్సెస్కు ఉపయోగపడతారు. మైక్కు అనుమతిస్తారు, విచారిస్తారు, ఇబ్బంది అయితే వద్దని చెప్తారు. ఇప్పుడు ఈరోజు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తానంటే రావడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఇక్కడి పోలీస్ ఆఫీసర్లను సంప్రదించి అక్కడి వాతావరణం ఓకేనా, నేను రావచ్చా అని అడిగి మరీ వస్తారు. ఒకవేళ ఇది సున్నితమైన ప్రదేశం మీరు రాకండి అని ముఖ్యమంత్రి గారికి ఇక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పగానే ఆయన తన ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకుంటాడు. ఈవెన్ ముఖ్యమంత్రి రద్దు చేసుకుంటాడు. ప్రధానమంత్రి కూడా పంజాబ్లో రైతులు రోడ్డు మీద నిలబెట్టారా లేదా? కాబట్టి ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం ఈ సమాజాన్ని కంట్రోల్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, మన బతుకులు సజావిగా సాగడానికి, మన పనులు మనం చేసుకుంటూ మన అందరి పనులు చేయడానికి పోలీసు వాళ్ళని పెట్టాము. మరి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఆవిడ గురించి నేను మాట్లాడకపోతే జరిగిన నష్టం ఏమున్నది? నేను మాట్లాడలేదు, ఏం నష్టం జరిగింది? నేను మాట్లాడడం వల్ల నాకు నష్టము, నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకు నష్టమే తప్ప లాభం లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? ఆ విషయాలు పూర్తిగా తెలిసినటువంటి బోల్డంతమంది పూజారులు మాట్లాడారు, సరిపోయింది. అందులో ఉన్నటువంటి లోపాల గురించి వాళ్ళు మాట్లాడారు, సరిపోయింది. మీకు ఆ విషయం తెలుసా? ఆవిడ కాదు ఆయన అనే ఫస్ట్ చెప్పిన విషయం ఈమె. అదే మంచిర్యాల జిల్లా, అదే బెల్లంపల్లి నియోజకవర్గం, అదే నెన్నెలకు చెందినటువంటి మా కార్యకర్తనే ఆమె కాదు, పలానా శ్రీనివాస్ సంగతి ఏంటి అనే విషయము పూర్తి డీటెయిల్స్ సమాజానికి ఇచ్చింది మేమే. ఈవెన్ అక్కడి స్థానిక మండల జర్నలిస్టులకు కూడా తెలియకముందు మాకు తెలుసు. ఎందుకంటే 30,000 మంది మా సభ్యులు, కార్యకర్తలు అన్ని గ్రామాలలో ఉన్నారు. ఇప్పుడు మీరు అనే ప్రతి విషయం గురించి ఆయా ఫేమస్ ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుంటే మీకు తెలుస్తుందేమో, కానీ అది మీడియా దాకా రాకముందే మాకు తెలుస్తుంది బ్రదర్. అఘోరీ వ్యవహారము ఇంటెలిజెన్సీ నడిపిస్తారు అన్నట్టు. ఇంటెలిజెన్సీ కాదు, ట్రూ పబ్లిక్ రిలేషన్స్. వాళ్ళైతే అక్యురసీ చెప్పగలుగుతారు కదా. మీకు మీ యాజమాన్యం చేతిలో మీరు కీలు బొమ్మలు కావచ్చు, లేదా వాళ్ళ మతభావాలకు మీరు ప్రతిరూపాలు కావచ్చు, లేదా కుల గజ్జికి మీరు ప్రతిరూపాలు కావచ్చు. మేము కాదు కదా. ఒక చోట కులం పేరుతోనే దాడి జరిగిందంటారు, తీరాడికి వెళ్తే ఆడ భూమి తగాదా ఉంటుంది. ఒక చోట మూఢనమ్మకాలతోటే మనిషిని చంపారంటారు, కానీ తీరాడికి వెళ్తే ఆడ వేరే ఇంకో నాన్ సెన్స్ థింగ్ ఒకటి కారణమవుతుంది. ఒక మనిషి చంపబడతాడు, వాడు ఇల్లీగల్ అటాచ్మెంట్ వల్ల చంపబడతాడు, వాడిని హీరోని చేయడం కోసం ప్రముఖులు పత్రికలు రకరకాల చూపిస్తారు. కాబట్టి మీరు చూపించినవో పత్రికలో రాసినవో నమ్మి ఎమోషన్కి గురై మా భావాల్ని కక్కాల్సిన అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా, అంటే ఆలయాలకు సంబంధించిన విషయంలో ఆ దేవుడు అంటే ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాల మీద దెబ్బతీయడం కోసం ఆలయాల మీద దాడి జరగడం అనేది మీరు ఖండిస్తారా? ఒకటి. రెండవది, వాటి వెనకాల ఈ నాస్తికులు కానీ లేదంటే ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి కొంతమంది వాళ్ళ స్పీచ్లు కానీ ఏమైనా పనికొస్తాయా?
మీరు ఒక మంచి వ్యాలిడ్ ప్రశ్న అడిగారు బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటున్నాను, ఒక మక్కా మసీదులో బాంబులు పెట్టాడు ఎవడు అని అంటే పలానా సంఘం పలానా బ్యాక్గ్రౌండ్ అని తెలుస్తుంది. గౌరీ లంకేష్ను పొడిచింది చంపింది ఎవడు అని అంటే రిపోర్ట్ వస్తుంది. కలబుర్గిని చంపింది ఎవడు అని అంటే రిపోర్ట్ వస్తుంది. మహాత్మా గాంధీని చంపింది ఎవడు అంటే రిపోర్ట్ వస్తుంది కదా బ్రదర్. ఇంత మహానగరంలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా మీకు ఆ సీసీ కెమెరాల ద్వారానే కదా తెలిసింది. కాబట్టి వాడు ఎవడు, వాడు ఇంతకుముందు ఏమైనా ఈ సంఘాల్లో ఉన్నాడా, వాడు దేవుడి పట్ల ద్వేషం పెంచుకున్నాడా అనేది చరిత్ర చెప్తుంది కదా. అది పక్కన పెట్టి ఇప్పుడు ఒక చోట బాంబు పేల్చగానే నక్సలైట్లు మేమే పేల్చాము, దీనికి ప్రతిచర్య, పలానా బూటకపు ఎన్కౌంటర్కి ప్రతిరూపంగా మేము ఈ ప్రభుత్వ గెస్ట్ హౌస్ను పేల్చాము, ఈ బస్సును కాల్చాము అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకుంటారు నక్సలైట్లో ఏ దళమో. అలాగే ఐఎస్ఐ తీవ్రవాదులు కూడా ఒక చోట ఏదైనా బాంబు బ్లాస్ట్ చేసినా లేదా ఒక దాడి చేసినా కొన్ని చంపిన తర్వాత దీన్ని మేమే చేశాము అని చెప్పి ఆల్ఖైదానా ఈ ముఠానా ఆ ముఠానా అని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా. మరి అలాగే ఇక్కడ ఏదైనా గుడి మీద, చర్చి మీద, మసీదు మీద దాడి జరిగినప్పుడు ఏదైనా ఒక నాస్తిక హేతువాద మానవవాద సంఘం వచ్చి మేమే చేస్తాము అని అన్నప్పుడు కదా నువ్వు ఈ మాట మాట్లాడాలా. ఎంత ధైర్యం నీకు ఈ మాట మాట్లాడడానికి? ఇలాంటి యూజ్లెస్ నాన్ సెన్స్ డిస్కషన్స్ పెట్టద్దు మై డియర్ ఫ్రెండ్. ఇది అన్నం తినే మాటలు కావు ఇవి, పెండ తినేవాళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఏదైనా గుడి నాస్తికులు దాడి చేశారా? ఎక్కడైనా నాస్తికులు వెళ్ళి మేము గుడి మీద దాడి చేస్తున్నాం, ఈ గుడి తప్పు అని అన్నారా? అరే నాయన, సుప్రీంకోర్టు చెప్పిందిరా బాబు, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నటువంటి ఆలయాలు నిర్మించొద్దని, పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నటువంటి ఆటంకంగా ఉన్న ఆలయాలు తొలగించాలని. ఈవెన్ గుజరాత్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1400 ఆలయాలను సగౌరవంగా తొలగించి మత పెద్దలను ఒప్పించి మంచి ప్రత్యేక ప్రశాంత వాతావరణంలో ఒకే చోట 100 గుడులు నిర్మించి అన్ని రకాల దేవుళ్ళకు విగ్రహాలు పెట్టించి ఒక ప్రత్యేకమైనటువంటి టెంపుల్ సిటీస్ని నిర్మించారు బ్రదర్. అలా పెట్టుకోవడం తప్పు కాదు కదా, ఆ స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు, నచ్చిన దేవుని మొక్కుకునే హక్కు ఉంది కదా. ఆ హక్కుల కోసం కూడా మేము నిలబడే మనుషులమే కదా. నాస్తికులు ముఖ్యమంత్రులు కాలేదా? నాస్తికులు ఎమ్మెల్యేలు కాలేదా? ఎంపీలు కాలేదా? మంత్రులు కాలేదా? ఆయా సర్పంచులు కాలేదా? అయినంత మాత్రాన ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గుడిని కూల్చిన నాస్తిక సర్పంచులు ఉన్నారా? నాస్తికత్వం అంటే మానవత్వం బ్రదర్, సమానత్వం బ్రదర్. కాబట్టి శాస్త్రీయంగా ఆలోచించే వాళ్ళు తప్ప అజ్ఞానంతో మేము ప్రశ్నిస్తామేమో, లోపాలను ఎత్తి చూపిస్తామేమో, విమర్శిస్తామేమో, సందర్భాన్ని బట్టి సటైర్ వేస్తామేమో. ఇదంతా కూడా భావ ప్రకటనల స్వేచ్ఛలో భాగమే, భావ వ్యక్తీకరణలో భాగమే. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, దాన్ని మర్చిపోతే ఎలా బ్రదర్? ఎక్కడ ఏ గుడిని ఏ నాస్తికుడు కూల్చిన చరిత్ర లేదు. ఇప్పటివరకు మతం పేరుతో జరిగిన దాడులన్నీ ఏదో ఒక మతం వాడు చేసిన వాడు అయి ఉంటాడు, కానీ నాస్తికుడు అయి ఉన్నాడు. అయినా గుడిని కూలిస్తే దేవుడు పోతాడా? ప్రజల్ని ఆలోచింపజేస్తే పోతాడు కదా. ప్రజల్ని చైతన్యం చేయాలనేది మా ఉద్దేశం తప్ప ఆలయాలను కూల్చాలనేది మా ఉద్దేశం ఎలా అవుతుంది? అలా చేస్తే ప్రజలకు మేము దూరం అవుతాం కదా. ఇప్పటికే అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్స్ను బీజేపీలో ఉన్నటువంటి కుట్రదారులు, పాపం బీజేపీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండవచ్చేమో, నన్ను శత్రువుగా చూపించారు కదా. అయినా అయ్యప్ప స్వామిని విమర్శిస్తేనో 199 మంది కొన్ని గ్రామాలలో హిందువులే ఉన్నప్పుడు వాళ్ళని అవమానిస్తేనో మార్పు ఎలా వస్తుంది? గుడిని తొలగిస్తే 100 గుడులు పుట్టుకొస్తాయి. పెరియార్ ఇవి రామస్వామి మీకు తెలుసో లేదో, తమిళనాడులో టెంపుల్ సిటీ తెలుసా? అది టెంపుల్ స్టేట్ అంటే తమిళనాడు తెలుసా? మరి అక్కడే నాస్తికత్వానికి వీరుడు శూరుడుగా ప్రతిరూపంగా ఉన్న పెరియార్ ఉన్నాడు కదా. నిన్న నేను ఈ సమయానికి చాముండేశ్వరి దేవి ఆలయం దగ్గరలో ఉన్నాను, మదురైలో. తమిళనాడు మంచి మ్యాప్లో సెంటర్లో ఉంటుంది మదురై. అక్కడి బస్టాండ్ పేరేంటో తెలుసా నీకు? పెరియార్ బస్టాండ్. మధుర మీనాక్షి దేవాలయం గుర్తొస్తుంది. మధుర అనగానే మీనాక్షి టెంపుల్ గుర్తుకొస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద సిటీకి పెరియార్ పేరు ఉంటుంది. ఇక్కడ మహాత్మా గాంధీ బస్టాండ్ లేదా? ఉందా లేదా? ఉంది. అలాగే అక్కడ పెరియార్ బస్టాండ్కి టికెట్ తీసుకొని పెరియార్ పేరు పలకి అక్కడి నుంచి గుడికి వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా. మరి పెరియార్ నాస్తికుడు అయ్యింది, ఒక గుడికి ఆలయ ధర్మకర్త కూడా అయ్యింది కదా. కాబట్టి దయచేసి నాస్తికులు గుళ్ళు కూల్చుతారనో, నాస్తికులు విగ్రహాలు ధ్వంసం చేస్తారనో ఎక్కడ ఉండదు. మీ ఆయా మతాలలో ఉన్న చెడ్డవాళ్ళు పరమత ద్వేషాన్ని బోధించడం వల్ల ఇతర మతాల వాళ్ళు ఒక్కో మతం మీద ఇబ్బంది పెట్టుకున్న సందర్భాలే ఉంటాయి తప్ప
నాస్తికులు హేతువాదులు చేయరు. ఒకవేళ అలా ఎవడైనా ఒక పనికి మాలిన నాస్తికుడు చేస్తే మేమే ఖండిస్తాం, మాయా సంఘాల్లో నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తాం. అంటే ఒక తెలంగాణ ఉద్యమకారునిగా అప్పుడు ఉస్మానియా జేఏసీ కోవన్వీనర్గా ఉన్నారు, హుజురాబాద్లో మీ ఉద్యమకాలంలో మీరు తిరిగిన రాష్ట్రమంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ 10 ఏళ్ళ కేసీఆర్ పాలన కానీ గడిచినటువంటి 1 ఇయర్ కాంగ్రెస్ పాలన మీద కానీ మీ కామెంట్ ఏంటి? నేను నా ఐడియాలజీ స్ప్రెడ్ కోసమే మీ ఛానల్కి వచ్చాను తప్ప పొలిటికల్ కాంట్రవర్సీ కోసం నేను రాలేదు. అంటే మీలాంటి వాళ్ళ ఒపీనియన్ కూడా ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి పాలన బాగలేదు అని అనగానే ఇతను బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ అనుకూలవాది అని అనుకుంటారు, లేదా గత 10 ఏళ్ల పాలన బాగుంది అని అంటే అనుకూలవాది అనుకుంటారు. అది చెత్తగా ఉంది, ఇప్పుడు ఇది బాగుంది, 1 ఇయర్ బాగా మంచి మార్పు వచ్చింది అని అంటే నన్ను కాంగ్రెస్ తొత్తు, ఏదో నామినేటెడ్ పదవి కోసమో లేకపోతే ఈ 250 గజాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే ఆ భూమి కోసం అమ్ముడు పోయింది అనుకుని మాట్లాడతారు. కాబట్టి నేనైతే అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అన్నట్టుగా నేనైతే ఇలాంటి వాళ్ళ ఒపీనియన్ కూడా అవసరం కదా. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుంటే మీ కార్యకర్తలు 30,000 మంది ఉంటారు అంటారు కదా, 1,00,000 మంది మిమ్మల్ని ఫాలోవర్, 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో, మీకు మాకు 1,40,000 మంది ఉన్నారు, మీకన్నా తక్కువనే కావచ్చు. కానీ ఈ 1,40,000 మంది 1,40,000లో కనీసం 14,000 మంది అని చూస్తారు కదా, మీ ఒపీనియన్ ఏంటి అని? ఒకటి, తెలంగాణ పోరాటం జరిగినప్పుడు నిధులు, నీళ్లు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా జరిగింది. పదే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ బతుకుల గురించి మాట్లాడారు. 10 ఏళ్ళు పాలించిన దుబాయ్ కష్టాలను తీర్చలేదు ప్రభుత్వం. ఇప్పటికీ భార్యా పిల్లలను వదిలేసి సుదూరంగా బతకడం ఎంత నరకయాతన. జైలు కంటే దుర్మార్గం నా దుబాయ్ బతుకులు. సొంతంగా నా తండ్రి బొంబాయికి వెళ్ళి బతికేవాడు, సోలాపూర్, సూరత్లో బతికేవాడు. నాన్న బతికి ఉన్నా నాన్నలేని బతుకు ఎంత బాధాకరమో నాకు తెలుసు, ఎంతోమందికి తెలుసు. నీళ్ళ చుట్టూ ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇంతవరకు కృష్ణా గోదావరి నీళ్ళపైన ఒక క్లారిటీ రాలేదు. 10 ఏళ్ళు విభజన జరిగిన విభజన ఎందుకోసం కోరుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరలేదు. ఏ ఆఫీసు మెట్లెక్కినా ఆంధ్ర వాళ్ళే కనిపిస్తున్నారన్న వాదనతో ఏ కంపెనీకి వెళ్ళినా మా వాళ్ళు అటెండర్లుగా ఉన్నారు, వాళ్ళే కంపెనీలని పడుకున్న పరిస్థితిలో కొన్ని 100 కంపెనీలు మూతబడ్డాయి, 1000 కంపెనీలు మూతబడ్డాయి, అనేక మంది ఉపాధి కోల్పోయారు బ్రదర్. అలాగే ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకున్నారనుకున్నాము. ఈరోజు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రతి రైలు నిండుగా ఇటు వస్తుంది బ్రదర్. ఆ ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ మళ్ళీ ముల్కీ ఉద్యమం రాబోతుంది. ఇప్పుడు ఇంకా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళాం. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఒక 5 ఎకరాలు ఉన్న ఆసామి వ్యవసాయం చేస్తే మంచిగా కాలు మీద కాలేసుకొని బతుకుతారనే కలలు కన్న వ్యక్తి ఈరోజు ఎంత చేసినా మిషన్లకి, పెస్టిసైడ్స్కి, ఆ తర్వాత రకరకాల సీడ్స్కి అన్ని పోను రైతే మిగులుతాడు. ఆఖరికి ప్రభుత్వమే కొంత కాంపన్సేషన్ కలిపి ఇచ్చే స్థాయికి దిగజారిపోయింది వ్యవసాయం. ఎంత దుర్మార్గం. తెలంగాణ ఉద్యమ సమయంలో అరే నాకు కొడుకున్నాడు, నా కొడుకు పెళ్లి చేస్తే నా కొడుకు కోడలు ఎడ వండుకోవాలి, మేము ఎడ వండుకోవాలని మాట్లాడినాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఏదేదో మాట్లాడారు. అది నిర్వర్తించలేదని ఆ ప్రభుత్వాన్ని దించిపడేసాడు. మరి ఈ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి కదా. విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నం అయిపోయింది. దాని పునర్నిర్మాణం ఏడ జరిగింది? గురుకులాలు కొత్తగా నిర్మించినంత మాత్రాన చాలా ఫంక్షన్ హాల్లల్లా, లేదా అంతకుముందు ఉన్న ఇతర ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలల్లా, లేకపోతే ఫంక్షన్ హాల్లల్లా, లేకపోతే ప్రభుత్వ భవనాలల్లా ఎక్కడో కెనాలు నిర్మించి డ్యాములు నిర్మించిన కాడ ఉన్నటువంటి ఖాళీ బంగ్లాలల్లో నడుస్తూ ఉన్నాయి హాస్టల్స్. అస్సలు పునాదులు వేసి విద్యా వ్యవస్థని మార్చిన దాఖలాలు లేవు. గౌరవ కేటీఆర్ గారి ప్రాంతంలోనో, కేసీఆర్ గారి గజ్వేల్లోనో, లేకపోతే సిద్దిపేట హరీష్ గారి దగ్గరనో, లేకపోతే ఈటల రాజేందర్ కమలాపూర్లోనో, ఇంకెక్కడో అక్కడక్కడక్కడక్కడ కొన్ని సముదాయాలుగా అన్ని స్కూళ్ళు హాస్టల్ ఉండొచ్చేమో, కానీ అది మొత్తం రాంగ్ వ్యవస్థ. పిల్లలని తల్లిదండ్రులకు దూరం చేసి చదివిపించే దౌర్భాగ్య ప్రాంతం ఎప్పుడూ మానవ సంబంధాలను నిర్మించుకోలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని గురుకుల పాఠశాలలను బ్యాన్ చేసి పడేయాల. అన్ని గురుకుల పాఠశాలలను, అది సైనిక్ స్కూలా, నవోదయ స్కూలా, లేకపోతే సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, జనరల్ గురుకులారమా, అన్నీ తీసి పడేయాల. తల్లిదండ్రుల దగ్గర ఉండి పెరగాలి.
5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపే ప్రభుత్వ పాఠశాల ఉండాలి, సమాన విద్య ఉండాలి, ఒకే విద్య, పేదోడికైనా ఉన్నోడికైనా ఒకే విద్య, సమాన విద్య, శాస్త్రీయ విద్య ఉండాలి. హాయిగా అమ్మ నాన్న చచ్చిపోతే ఆ నానమ్మ దగ్గర, చిన్నమ్మ దగ్గర, అత్తమ్మ దగ్గర పెరిగే మానవ సంబంధాలు ఉండాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళకి ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉండాలి. అలాంటి విద్యా వ్యవస్థ ఎక్కడ వచ్చింది? నీళ్ళు ఏడొచ్చినాయి, డ్యాములు ఎక్కడ పూర్తయిపోయినాయి, విద్యుత్తు బకాయిలు కోట్ల ఏంది వ్యవస్థ? పక్క రాష్ట్రాన్ని చూసి పులిని నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఓట్లు మనకు వస్తే చాలు, ఏమైనా నోటికొచ్చినంత హామీలు ఇద్దామనేటువంటి తాయిలాలకి ఓటర్లను అలవాటు చేస్తున్నారు. గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వమైనా ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇన్ని పైసలు ఇస్తాం. అరే నువ్వు ఎవడిరా పైసలు ఇవ్వడానికి? అడకెత్తినట్టు చెప్తున్నావా నువ్వు? నీ ఓట్ల కోసం మమ్మల్ని బుచ్చగాలని చెప్తున్నావా? ఇప్పుడు ఈ పార్టీ వచ్చా మేము ఆ పథకాలు, ఈ పథకాలు, 5 పథకాలు. ఎవరికి కావాలి నీ పథకాలు? బతికే శక్తిని, బతుకు తెరువునిచ్చి ఓన్గా జీవించే సామర్థ్యాన్ని ఇచ్చే ప్రభుత్వాలు కావాలి కదా. ఇవన్నీ పక్కన పెట్టి పథకాలు, ప్రభుత్వాలు, పాలనను పక్కకు పెట్టి, అభివృద్ధిని పక్కకు పెట్టి, ఈ వ్యవహారాలన్నీ పక్కకు పెట్టి చక్కగా అన్ని ఊర్లలో అన్నం వండేటువంటి హోటళ్ళు పెట్టి మీరు తినుర్రి పండురి అంటే అయిపోతుంది కదా. ఈ పథకాలు తొక్కలో ఎందుకు? మనిషికి బతకడానికి తిండే కావాలి కదా. మంచిగా 4 జతల బట్టలు ఆ జైల్లో ఇస్తారు కదా, అట్లా అందరికీ 4 జతల బట్టలు ఇవ్వండి. అలాగే ఓటులు పెట్టి అందరూ ఫ్రీ. 5 రూపాయల భోజనం ఏంది తొక్కలోని? ఉన్న 10,000 గ్రామాలలో పెట్టుర్రి వంటశాలలు. మీరే ఇక రూపాయి కిలో బియ్యం నువ్విచ్చుడేంది, వాడు తీసుకొని దాన్ని వాడు అమ్ముకునుడేంది, బయట వారు పోసుకొని కుక్కలకు పెట్టుడేంది, ఇన్ని పథకాలు, ఈ పింఛనేంది, ఆ పింఛనేంది, ఈ పథకంకు రాయి ఏం అసలు డబ్బు ఎవడన్నా కనీసం నేను సంపాదించి ట్యాక్స్ పే చేస్తా అన్న తృప్తి కూడా లేదు. నేను కారు కొనుక్కున్నా ట్యాక్స్ పే చేస్తున్నా, నేను పెట్రోల్ 110 రూపాయలు పెట్టుకున్నా, ఇలా 50 రూపాయలు ఈ ప్రభుత్వానికి ఇస్తున్నా, 60-70 రూపాయలు కేంద్రానికి రాష్ట్రానికి కలిపి నేను పన్నులు ఇస్తున్నా అంటే ఆ రోడ్డు మీద పొక్కలు పూడ్చేటోడు లేడు, డ్రైనేజీ క్లీన్గా లేదు, విద్యుత్ నీట్గా లేదు, గ్రామ పరిపాలన నీట్గా లేదు, ఏది సరిగా లేదు. అసలు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ జరగట్లేదు, పొలిటికల్ థింకర్స్ రావట్లేదు, అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ రావట్లేదు, ప్రజలు కూడా సోషల్ థింకర్స్గా మారట్లేదు, పర్సనాలిటీ డెవలప్ అవ్వట్లేదు, సెల్ఫ్ సస్టైన్ గురించి ఆలోచించట్లేదు, ఉమ్మడి అవసరాల గురించి ఆలోచించట్లేదు. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించి వాళ్ళను ఓట్లుగా చూసి ముద్దకు ముద్ద ఓట్లు వస్తే చాలు, నేను గెలిస్తే చాలు, 4 లక్షలు 2 లక్షల కోట్లు 5 ఏళ్లకు 10 లక్షల కోట్లకు నేను నిర్ణయాధికారం అంటే నువ్వెంత ఆలోచించి ఉండాలి. కాబట్టి నేను గత 10 ఏళ్ల పాలనకైనా ఇప్పుడున్న రాష్ట్ర పాలకులకైనా ఒకటే కోరుతాను, కనీసం నీ పాలన ఇంకా ఇన్నేళ్ళు నీకు అధికారం ఇస్తే ఈ సమాజం ఎదుర్కొనే ఒక్క సమస్యను పరిష్కరిస్తావా? గౌరవ మోడీ గారికి 15 ఏళ్ళ అధికారం ఇచ్చినట్టే కదా. 15 ఏళ్ళు అంటే ఇంకా 6 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళు పూర్తవుతుంది కదా. ఈ 15 ఏళ్ళ పాలనలో ఈ దేశం స్వాతంత్ర కాలం నుంచి లేదా ఈ భారతదేశం ఏర్పడినప్పటి నుంచి లేదా ఈ మధ్యలోనైనా ఏ దేశంలోనైనా ఈ దేశంలో ఒక్క సమస్యను సమూలంగా పరిష్కరించిన చరిత్రతో వెళ్ళాలి కదా. 15 ఏళ్ళు ఒక ప్రధాని ఉంటే ఇంకా 5 ఏళ్ళు కూడా ఆయన ఇద్దరు కావచ్చు. ఒక 20 ఏళ్ళు నువ్వు ప్రధానమంత్రిగా ఈ దేశం మొత్తం పాలన నీకు ఇస్తే 100% అక్షరాస్యత సాధించని నువ్వు పనికిమాలిన ప్రధానివి అవుతావు కదా. లేదా అనారోగ్యం వస్తే నాకు ప్రభుత్వం ఉంది అనే ధీమా అయినప్పుడు నువ్వు పనికిమాలిన ప్రభుత్వమే అవుతావు కదా. లేదా కష్టపడి సంపాదించే డబ్బుల్ని చదువు కోసం పెట్టి తిండి లేకుండా సస్తున్నారు అంటే పనికిమాలిన ప్రభుత్వం అన్నట్టే కదా. చచ్చే ప్రతి చావు ప్రభుత్వాల ముఖం మీద ఉమ్మేయడం లాంటిదే. లేదా చచ్చే ప్రతి విద్యార్థి విద్యా వ్యవస్థను కాలుతో తన్నుతున్నాడు. ఈ పనికిమాలిన విద్యా వ్యవస్థ నాకు మానసిక ధైర్యాన్ని ఇవ్వలేదు, సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇవ్వలేదు, బతుకుని ఇవ్వలేదు, ఎలా బతకాలో నేర్పియాలని పనికిమాలిన ఈ విద్యా వ్యవస్థ వల్ల నేను చచ్చిపోతున్నానని విద్యా వ్యవస్థని తన్నుతూ చచ్చిపోతున్నాడు. చచ్చే రైతైనా, ఆత్మహత్య చేసుకునే ప్రతి వ్యక్తి అయినా, ప్రతి పేగులు మాడి ఆకలితో చచ్చే ప్రతి మనిషి జీవిత చావుకి పనికిమాలిన ప్రభుత్వాన్ని ఉమ్మేస్తూ చచ్చిపోవడమే. కాబట్టి ఈ దేశంలో చావులను ఆపగలుగుతున్నామా, ఆత్మహత్యలను ఆపగలుగుతున్నామా, విశాలంగా ఆలోచించే స్థాయి తీసుకురాగలుగుతున్నామా, ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నామా? పనికిమాలిన మంత్రిత్వ శాఖలు బోలెడు కోకొలలుగా ఉంటాయి, కానీ మనుషుల అవసరాలు తీర్చడం కోసం ఏడున్నాయి. కాబట్టి నేను కేసీఆర్ గారి పాలనకి ఏం అభిప్రాయమో లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికో ఏ అంశం మీద ఎవరిని అభినందించాలి, ఎవరిని కించపరచాలని కాదు. ప్రభుత్వాలు
దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ప్రణాళికలు వేయకుండా తాత్కాలిక ఓట్ల కోసం ఆకర్షణల కోసం అర్రులు చాచుతున్నాయి. కాబట్టి ఈ రాజకీయాల పట్ల నాకు సంతోషం లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, విద్యార్థులు చచ్చిపోతున్న విద్యార్థులందరూ ఈ విద్యా వ్యవస్థ ఉమ్మేసినట్టుగా అని అనిపించి, ఇప్పుడు ఇంతకుముందు మీతో పాటు వేదికలను పంచుకున్నటువంటి ఆకునూరి మురళి గారు విద్యా కమిషన్కి చైర్మన్గా వచ్చారు. అంటే మీకేమైనా నమ్మకం ఉందా ఇక్కడ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు వస్తాయి అనిపించి? యాక్చువల్లీ నేను అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేశాను. అవును. అలాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేశాను. హ్యూమన్ సైకాలజీలో ఎంఎస్సి సైకాలజీ చేశాను. కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ చేశాను. చిల్డ్రన్ సైకాలజీ కోసం బీఈడి చేశాను. ఇవన్నీ నేను మీకు నా చదువులు గొప్పల గురించి కాదు చెప్పట్లేదు. ఒక కమిషన్ అంటే ఏంటి అనే అవగాహన పత్రికా జర్నలిస్టులుగా మీకు ఉండాలి. శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణ ఇచ్చిందా? సోనియా గాంధీ ఇచ్చింది అంటారు కదా. మరి శ్రీకృష్ణ కమిషన్ ఏం చేసింది? కాదు, ఇక్కడున్న పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేస్తుంది, పరిష్కార మార్గాలు సూచిస్తుంది. ఆ మార్గాల మీద, ఆ విషయం మీద మళ్ళీ ఉన్నత స్థాయిలో ఒక సమీక్ష జరిగి నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి ఆకునూరి మురళి గారు ఈడ విద్యార్థి చచ్చిపోయినాను, ఆయన మ్యాజిక్ దండం పట్టుకొని ఆయనకు మ్యాజిక్ ఇలా ఆబ్రక దాబ్ర అనగానే పావురాలు రావడమో మంటలు సృష్టించడం మేము చేస్తాం. ఆయన మ్యూజిషియన్, ఓకేనా? మ్యాజిక్ చేయడు మురళి గారు. ఆయన కొంతకాలం ఓ జిల్లాలో కలెక్టర్గా ఉంటే ఆ కొంతకాలంలో ఆ ప్రాంతం మీద ఏ ప్రభావం చూపించిందని తెలుస్తుంది. భూపాలపల్లికి ఆయన కలెక్టర్గా చేశాడు కదా. అందరి పేరెంట్స్ను పిలిచి, ప్రిన్సిపల్ అని అందరిని పిలిచి ఇంగ్లీష్ మీడియం దీన్ని స్కూల్గా మార్చడానికి ఏం చేద్దామని చెప్పి పేరెంట్స్ అందరితో ఒప్పించి దానికి ఒక పునాదులు వేసి వచ్చాడు ఆయన. ఆయన ఉపాధి హామీ పథకంలో కానీ, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను కానీ, రకరకాల పథకాల్లో ఆయన తన ఇంటెలిజెన్స్ని ఉపయోగించి గొప్ప పాత్ర పోషించాడు. ఆయన ఒక ప్రజా కలెక్టర్గా, అంతకుముందు కాకి మాధవరావు గారు ఉండేవారు, నక్సలైట్ కలెక్టర్ అనేటువంటి ఆయనని. ఆయన మాట్లాడితే కూడా తప్పు చేసిండా తన్నండి అన్నట్టుగా ఉండేది. అలాగే నేను పొరపాటు చేసినా గల్లబట్టి అడగండి అనేది, ఓకేనా? కాబట్టి ఆకునూరి మురళి గారు ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ థింకరు, ఫిలాసఫరు, ప్రపంచ దేశాలు పర్యటించిన విజ్ఞానవంతుడు. ఆయనకంటే ఎక్కువ విజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, పరిశోధన చేసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఆయన పాత్ర ఏంటంటే, తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు దాటింది, లేదా ఈ ప్రాంతంలో ఎలాంటి విద్యా వ్యవస్థను తీసుకువస్తే మనము ఒక సమూలమైన మార్పుకు పునాదులు వేసిన వాళ్ళం అవుతామని ప్రభుత్వము తనకు గైడెన్స్ ఇవ్వడం కోసము ఒక కమిషన్ వేసింది. ఆ కమిషను అన్ని రకాల విద్యా సంస్థల్ని విజిట్ చేసి, అది ప్రైవేటా గౌటా లేకపోతే బాల్య పాప ఎల్కేజీ నుంచి పీజీ దాకా, పిహెచ్డి దాకా అన్నీ అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుందనే ఒక గైడ్ లైన్స్ ఇచ్చేటువంటిదే తప్ప అది పరిష్కార మార్గం కాదు. కాబట్టి ఆకునూరి మురళి గారు ఒకవేళ ఆయన గొప్ప స్థాయిలో రిపోర్ట్ చేసి ఇచ్చినా, ఈ పాలకులకు దాని మీద చిత్తశుద్ధి లేకపోయినా, లేకపోతే దాన్ని వాళ్ళు అమలుపరచకపోయినా, అమలుపరుస్తున్నట్టు నటించి కావాల్సినంత ఫండ్ ఇవ్వకపోయినా, ఫండ్ ఇచ్చినా మనలాంటి ప్రజలు చైతన్యంతో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోయినా అది ఉపయోగం లేని కమిషనే అవుతుంది. అలాగే చాలామంది అట్లే అడుగుతున్నారు. నాకైతే పెద్దగా నమ్మకం లేదు. నేను స్వయంగా ఒక 15 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యా పరిరక్షణ వేదికలో నేను ఒక సభ్యుడిని. సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో నేను సభ్యుడిని. హరగోపాల్ సార్ దానికి ఇక్కడ చైర్మన్గా ఉండేవారు. సెంట్రల్ యూనివర్సిటీ లక్ష్మీనారాయణ సార్ ఉండేవారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు అందులో సభ్యులుగా ఉండేవారు. అన్ని విద్యార్థి సంఘాల నాయకులు అందులో సభ్యులుగా ఉండేవారు. ఎట్లా విద్య ఉండాలి, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఎలా ఉండాలి, హై స్కూల్ ఎలా ఉండాలి, శాస్త్రీయ విద్య ఎలా ఉండాలి, ప్రైవేట్ వాటిని ఎలా నియంత్రించాలి, వాటిని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ విద్యను ఎలా అభివృద్ధి చేయాలని ఎన్నో సభలు సమావేశాలు పెట్టి విద్యా పరిరక్షణ యాత్రలు చేసి నేను స్వయంగా 30 రోజులు తెలంగాణ జిల్లాలు మొత్తం తిరిగాను మిస్టర్ రాకేష్. నాకు అవకాశం వచ్చిన చోటల్లా వివరిస్తూ పోయాం. కాబట్టి ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని ఇమీడియట్లీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఆకునూరి మురళి సార్ నుంచి ఏం ఆశించొద్దు అని కోరుతున్నా. ఆయన రిపోర్ట్ ఏదో ఆయన ఇస్తాడు, కానీ మనుషులమైన మనము నీకు పుట్టిన నీ 2 పిల్లలను ఎలా చదివించాలి మానవ విలువలతో,
శ్రమ విలువతో, డబ్బు విలువతో, కుటుంబ విలువలతో, సామాజిక విలువలతో, వ్యక్తిగత క్రమశిక్షణతో, ఉన్నత ఆలోచనలతో, ఉత్తమ వ్యక్తిత్వంతో, మహనీయుల మాటలు ఎలా వెళ్ళొచ్చి సమాజంలో ఎలా బతకాలి, సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రాథమిక కర్తవ్యం ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది. కనడమే కాదు, వాళ్ళను కాపాడము, తీర్చిదిద్దడం కూడా మీ బాధ్యత. స్కూల్కి పంపిస్తే వాడు ఏం చేస్తాడు, 2 లక్షలు 3 లక్షలు వేసి అక్కడెక్కడో స్కూల్లో ఎత్తుకోవచ్చు నీకు బాగా పైసలు బల్పు ఉంటే. లేకపోతే కష్టపడి గురుకుల పాఠశాలలో సీట్లు రాపించి అక్కడ వాడిని ఆడే వదిలేసేత్తావు కావచ్చు. వాడు 24 గంటలు ఆడు ఎట్లా బతాడు? వీడికి వ్యాన్ ఎక్కించిన పొద్దున 6 గంటలకి, సాయంత్రం 8 గంటలకు దిగుతాడు. సాయంత్రం 7 గంటలకు దిగుతూ మళ్ళీ ట్యూషన్కి పంపిస్తాను. ఏం బతుకులు మనవి, ఏం చదువులు మనవి? చదువు పైసలు సంపాదించే ఉద్యోగాలను ఇచ్చే మిషనా? ఇన్ని ఉన్నాయి చదువులు ఉన్నాయి. ఎంతోమంది ఉంటారు యూనివర్సిటీకి రా అని. ఇంత పొడుగున్నంత మాత్రం ఎక్కువ చదువుకున్నట్ట, ఎక్కువ తెలివి ఉన్నట్ట, చిన్న సమస్య వస్తే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి చదువు అనేది జ్ఞానం, విజ్ఞానం, బతకడం, అవగాహన, ఒక చైతన్యం. అది పక్కకు పెట్టి చదువులు అంటే డిగ్రీల వైపు వెళ్ళిపోయింది. విద్యా సంస్థలు మనుషుల్ని మ్యాజిక్ చేయాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తే తప్పుగా అనుకోవద్దు. నన్ను ఒక ప్రముఖ ప్రొఫెసరు వాళ్ళ పిల్లల చదువు గురించి నరేష్ ఏం చేయాలని అడిగాడు. నేను ఆయన పేరు చెప్పాను దయచేసి, తప్పుగా అనుకోవద్దు. నేను అన్నాను, సార్ మీ అమ్మ నాకు బర్రెలు ఉన్నాయా అని అన్నా. ఉన్నాయి అన్నాడు. మీ బర్రెలను ఎట్లా వేస్తారో చెప్పు అన్న. ఏమో నరేష్, పొద్దుగాల వాటిని పొద్దుగాలనే ఊడుతాము, కడుగుతాము, కుడితి పెడతాము, తర్వాత పచ్చగడ్డి వేస్తాము, ఆ తర్వాత కొంచెం వాడిని అటు ఇటు తిప్పుతాము, పాలు పితుక్కుంటాము, ఆ తర్వాత ఊర్లో బర్రెల తోలుతాము, వాడు ఊరవతలు తీసుకుపోతాడు, గడ్డిని కాడ తినిపిస్తాడు, లేకపోతే చెట్టు కింద వండ పెడతాడు, మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ 4 గంటలకే ఊరికిపోయి వాటిని తెచ్చుకుంటాం, వాడికి తానం చేపిస్తాం మేమే, మళ్ళీ వాటికి కుర్తి పెడతాం, తౌడు పెడతాం, ఆ తర్వాత దానికి పిండి ఎత్తాం, పచ్చగడ్డి పోయి చెన్న కోసుకొచ్చి తినబెడతాం, పాలు పితుక్కుంటాం, కట్టెత్తాం, పెండదిత్తాం, అన్నీ చెప్పాడు. సార్ ఇందులో ఆ బర్రెల కాసి ఆయన ఏం చెప్తాడు అన్న. మేము పట్టుకుపోయి అబ్బాయితే అట్ట తిప్పుతాడు, అది అటు ఇటు తిరిగితే గట్టిగా కర్రతోటి పొల్లు కొడతాడు, మళ్ళీ తీసుకొస్తాడు, వాటిని ఒక కాడ కట్టేస్తాడు, మంచిగా పెండ పెడితే దాన్ని అమ్ముకుంటాడు అని చెప్పాడు. మరి స్కూల్ కూడా అంతే కదా సార్ అన్న. అవును సార్, నీ బర్రెకు కుర్తి నువ్వే పెట్టినావు, తౌడు నువ్వే పెట్టినావు, ఇంట్లో ఫుడ్ వేస్టేజ్ అందులో కలిపి దానికే తిండి పెట్టినావు, గడ్డి కోసుకొచ్చి పెట్టినావు, కట్టేసినావు, నీడ పెట్టినావు, మంచిగా అన్నీ నువ్వే చేసినావు కదా. కానీ దానికి ఒక్కకాడ ఉండకుండా కాలు సాపవడం కోసం అట్లా నడవాలని అటు పంపించి వచ్చినావు. అలాగే స్కూల్ కూడా 6 పీరియడ్లు ఉంటాయి, 35 నిమిషాలు చొప్పున. అంటే గట్టిగా వాడు 4 గంటలే చదువు నేర్చుకునేది, 20 గంటలు వాడు ఫ్రీగా ఉంటాడు, 4 గంటలే పాఠాలు వింటాడు. ఆ 4 గంటలు కూడా వినడు, మధ్యలో హోంవర్క్లోనో, చెక్కింగ్ అనో, క్లాస్ అనో, యూరిన్ బిల్లు, లంచ్ బిల్ అని ఉంటాడు. 20 గంటలు నీతో ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టాల్సింది నువ్వే, గడ్డి వేయాల్సింది నువ్వే, అన్నీ పెట్టుకోవాల్సింది నువ్వే. కాబట్టి పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపకుండా అంతా ఆ బర్రెలను కాసేటోడే చూసుకుంటాడంటే అది ఉత్తమ ముచ్చట. అది ఆ వయసు వాళ్ళు అలా వెళ్ళి వాళ్ళతో పాటు సావాసం చేసి ఒక స్నేహబంధము, ఒక స్కూల్ మెమోరీసు, ఆ టెక్నిక్స్. టీచరు ఇప్పుడు నువ్వు 6వ తరగతి 8వ తరగతి అయిపోయినాక చూసి చదవడం వచ్చు, రాయడం వచ్చు, చెప్పడం వచ్చు కదా. మరి మళ్ళీ కొత్తగా టీచర్ ఎందుకు ఇక నీకు? అంతే అంటారా? అరే నీకు ఎందుకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది సైకాలజిస్టులు గొప్ప గొప్ప క్లాసులు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎంఎస్సీ సైకాలజీ చేసిర్రా. జర్నలిస్టులు చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీరు జర్నలిజం చదివిర్రా? చదువుతున్నా. ఓకే, ఇందులో జాయిన్ అవగానే అది జాయిన్ అయినా. అంటే చాలామంది ఇప్పుడు జర్నలిస్టులుగా గొప్ప పేరు పొందిన వాళ్ళందరూ జర్నలిజం చదివేలా? లేదు, డిగ్రీ ఉంటే సరిపోతుంది అనేది మెయిన్గా ఉంది కదా. కాబట్టి ఆయా ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆ ప్రొఫెషనల్ డిగ్రీస్ చేయాలని రూల్ ఏం లేదు. కాబట్టి చదువులు కూడా అంతే. ఒక అంశం మీద నీకు ప్రత్యేకంగా రావాలనుకున్నప్పుడు ఆ ఎక్స్పర్టైజేషన్ కోసం ఆ టైపు వెళ్తుంటాం. యూనివర్సిటీకి ఒకసారి వెళ్ళి చూడండి, యూనివర్సిటీకి ర్యాంకు కొట్టడం కోసం గొప్పగా చదువుతారు. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకు నచ్చిన గైడ్ను ఎంచుకున్నట్టుగా ప్రొఫెసర్ను సెలెక్ట్ చేసుకొని గైడెన్స్ తీసుకుంటారు తప్ప ఆ బుక్ తీసుకొని ఆ 40 నిమిషాలు ఆయన చెప్పిన దాన్ని బట్టే తెలివి వచ్చేది ఏమి ఉండదు. వరల్డ్ క్లాస్ టాప్ టీచర్లు బోధించిన లెసన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నా కొడుకు ఒకడు 7th క్లాస్ చదువుతున్నాడు. వాడికి 2 రోజులు సెకండ్ సాటర్డే సండే వచ్చింది. మా మామయ్య మా బామ్మర్దోళ్ళ ఇంటికి కొత్తగూడెం పంపించాను. పంపిస్తే 2 రోజులు మొత్తం తెలుగు లెసన్స్ అన్నీ విన్నాడట 7th క్లాస్. అట్టక్కడ చెప్తున్నాడు. ఏందిరా అంటే, నిన్న ఇయ్యాల సాటర్డే సండే ఫ్రీ కదా డాడీ, మా క్లాసులు అన్నీ చెప్పిండు అంకుల్ అని చెప్పి అంకుల్ పేరు చెప్తాడు, లెసన్స్ అని చెప్తున్నాడు. ఇప్పుడు వాడు ఇయర్ మొత్తం ఆ క్లాసులో వాడు నాన్ సెన్స్ ఇక సారి చెప్పకుండా ఆయనకి తెలిసినట్టు ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి టీచర్ అనేది గైడ్, ఒక మార్గనిర్దేశకుడు, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి వ్యక్తి.
ఇప్పుడు అది పోయింది. కామెడీ చేసిర్రు, టీచర్కు విద్యార్థికి మధ్య సంబంధాలను చులకన చేసిర్రు, సటైర్లు చేసిర్రు. టీచర్లు కొంతమంది యాంత్రికంగా మారిపోయారు. కొంతమంది వాళ్ళ పిల్లలని మహానగరాల్లో చదివించడం కోసం 3-4 గంటలు ప్రయాణం చేసే టీచర్లు పొద్దున సాయంత్రం ఉన్నారు తెలుసా. జిల్లా కేంద్రాల్లో ఉండి పెద్దలు సుదూర ప్రాంతానికి ప్రయాణించి అలసిపోయే వాళ్ళు ఉన్నారు. అక్కడ 6 గంటలు గొప్పగా చదువు చెప్తున్నారు కావచ్చు, సంతోషమే. కానీ తిరిగి వాళ్ళు మళ్ళీ 3 గంటల ప్రయాణం. ఎంతమంది ప్రయాణాలలో టీచర్లు చచ్చిపోతారు తెలుసా. అదే ప్రతి 5-6 గ్రామాలకు ఒక పెద్ద స్కూల్ ఉంటే, ప్రతి మండల కేంద్రంలోనే టీచర్లకు ఒక కాలనీ నిర్మిస్తే, అక్కడి నుంచి వాళ్ళకే ఇప్పుడు కంపెనీ వాడు క్యాబులు పెట్టుకొని మరీ రికవర్ చేసుకుంటాడా? అట్లా ప్రభుత్వం ఎందుకు పెట్టదు టీచర్లకి? నిజమే కదా. హెచ్ఆర్ హౌస్ రెంటల్ కోసము 20%, 15% వాళ్ళ శాలరీలో వేలకు వేలు ఎందుకు ఇవ్వాలి? టీచర్ల సముదాయం కట్టియచ్చు కదా, కార్మిక క్షేత్రాలలో కట్టియట్లేదా? అస్సలు రీఫార్మ్స్ ఎవ్వడో ఆలోచిస్తలేడు. ఓకే అన్న, 30 అంటే మొదట్లో మనం చెప్పుకున్నట్టు 30 years ఇండస్ట్రీ 30 ఏళ్ళ నుండి పనిచేస్తున్నా అన్నట్టుగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమము 30 ఏళ్ళ ఉద్యమం, వర్గీకరణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఆ వర్గీకరణ వాదులేమో సామాజిక న్యాయం అంటున్నారు, వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళేమో ఇది అంబేద్కర్ సూత్రాలకు వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అంటే వీళ్ళ 30 ఏళ్ళ పోరాటము, మీది 30 ఏళ్ళ జీవితం ఉద్యమంలో, మీరు ఏ కోణంలో చూస్తారు వర్గీకరణ అంశాన్ని? అంటే ఇక్కడ 2 వర్షాలు, అనుకూలమా ప్రతికూలమా అని అడుగుతున్నా. అంటే ఇక్కడ డిఫికల్ట్ ఏంటంటే, నేను అవుట్ రైట్గా ఎవరెంతో వాళ్ళకంతా అనే దానికి కట్టుబడి ఉన్నా. మరి దీన్ని వర్గీకరణ అంటావా, సామాజిక న్యాయం అంటావా, లేకపోతే సెక్యులరిజం అంటావా, సామ్యవాదం అంటావా, నీ ఇష్టం. ఎవరెంతో వాళ్ళకంతా, ఇది తప్పెట్లా అవుతుంది? తమిళనాడులో 50% పైగా బీసీలకు రిజర్వేషన్ ఉంది. ఇక్కడ ఎందుకు ఉండొద్దు? 50% బీసీలకు ఎందుకు ఉండొద్దు? నువ్వు ఎస్సీ వర్గీకరణ గురించి అడుగుతా, నేను బీసీ గురించి చెప్తున్నాను. బీసీలకు అంతకంటే పెద్ద దుర్మార్గమైన అన్యాయం జరుగుతుంది కదా. మన బీసీ నాయకులు అప్పుడప్పుడు గొంతు చించుకొని అరుస్తూ ఉంటే కూడా ప్రజలు కనెక్ట్ కావట్లేదు, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి మనం కూడా అందులో భాగస్వామ్యం కావాలని మనసంతా కొట్టుకుంటుంది. కానీ మనము కంటి డాక్టర్ కాబట్టి మన దగ్గరనే కంటి సమస్యతో బోల్డంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, కంటికి కళ్ళద్దాలు ఇవ్వాలి, కన్ను సెడి చేయాలనే పైనలో మనం ఉన్నాం. మనకు కిడ్నీ గురించి, లివర్ గురించి, హార్ట్ గురించి తెలిసినప్పటికీ మనం ఐ స్పెషలిస్ట్గా ఉన్నాం కాబట్టి ఈ సమస్యలే తీరట్లేదు. ఇక మిగతా వాటి గురించి ఏడు పొమ్మంటాం. వర్గీకరణ మీద పాల్గొనడం కానీ, బీసీల మీద జరుగుతున్న పోరాటం కానీ, మహిళల మీద ఎన్నో జరుగుతున్నాయి కదా. కాబట్టి నేను మూఢనమ్మకాలు అనే అంశాన్ని, అన్ని కులాలు అన్ని మతాలు బాధపడుతున్నాయి కాబట్టి, సమాజం మొత్తం బాధపడుతుంది కాబట్టి, ఆ ఒక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిన వాళ్ళం కావాలి. మనకంటే ముందు తరం వాళ్ళు, నేనే చూసినాను కదా, ముందు తరం వాళ్ళకి మనం వారసత్వం ఇచ్చిన వాళ్ళం కావాలి. రేపటి తరానికి మనం ఆదర్శం నిలవాలనే పనిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బీసీ ఏబిసిడి బీసీలో ఉంది కదా, మరి దీని సంగతి ఏంది? బీసీలో ఏబిసిడి ఉంది కదా, మరి బీసీఐఏ అనగానే చాకలి మంగలే కనిపిస్తారు కదా, మరి అందులో ఉన్న సబ్ క్యాస్ట్ల పరిస్థితి ఏంది? బీసీబీ అంటే పద్మశాలీలు కదా, మరి బీసీబీలో పద్మశాలీలు ఎక్కువ మంది ఉద్యోగాలు అయ్యారు తెలుసా నీకు ఆ విషయం? బీసీబీలో ఉన్న ఇతర కులాలు చాలామంది ఇంకా పొందలేదు తెలుసా? బీసీడి గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ వీళ్ళే ఉన్నారు కదా. మొత్తం బీసీడీ ఈ 4 కులాలే అన్ని ఉద్యోగాలు, బీసీడీ పేరుతో ఉన్న అన్ని ఉద్యోగాలు వాళ్ళే కొట్టేస్తారు కదా. అందులో బీసీలో ఉన్న మిగతా కులాల సంగతి ఏంటి? ఉన్నారా లేరా? సేమ్ ఇట్లానే. ఇప్పుడు దీని మీద మనకి చర్చ లేదు. ఏబిసిడి బీసీలకైతే ఏం చర్చ రావట్లేదు, ఎస్సీలకు అవుతారగానే కొట్టుకొని సత్తారు ఎందుకు, ఆవేశపడతారు ఎందుకు? ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించట్లేదు, మాదిగ దండోరాను వ్యతిరేకించట్లేదు, కృష్ణమాదిగని వ్యతిరేకించట్లేదు. వాళ్ళు ఏమంటారంటే, ఇంతకుముందు ఎస్సీ అని ఈ గదిలో ఉద్యోగాలు వేస్తే ఎవడు బలం ఉన్నాడు వాడు గుంజుకున్నాడు, ఓకే. ఇప్పుడు దీన్ని 4 ముక్కలు చేసి 4 ముక్కలలో వేస్తే మళ్ళీ ఆయా ముక్కలో ఏలో ఉన్నటువంటి వాళ్ళలో ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, విద్యలో ముందున్న వాళ్ళు వాళ్ళే గుంజుకుంటారు, బిలో ఉన్న వాళ్ళు వీళ్ళు గుంజుకుంటారు, సిలో ఉన్న వాళ్ళు వీళ్ళు గుంజుకుంటారు, డిలో ఉన్న వాళ్ళు వీళ్ళు గుంజుకుంటారు. ఇంతకాలము ఎస్సీ పేరుతో కొన్ని ఉద్యోగాలు వస్తే కాస్త మాల సామాజిక వర్గమే అత్యధిక ఉద్యోగాలు పొంది లాభం పొంది, ఇది పొందింది మనందరికీ అన్యాయం జరిగిందని మొత్తుకున్నాము. రేపు 4 భాగాలైతే మళ్ళీ ఇప్పుడు మాదిగా ఏ టీంలో అయితే ఉంటుందో
ఆ టీములో ఉన్న మిగతా కులాలన్నిటికీ అరే మన ఎస్సీ ఏ వర్గంలో ఓన్లీ మాదిగలే పొందుతున్నారా మనకు రావట్లేదని మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మాదిగలను శత్రువుగా చూస్తారు. బి వర్గంలో ఉన్న దాంట్లో మాలని శత్రువుగా చూస్తారు. సి వర్గంలో ఉన్న వాళ్ళలో దాంట్లో టాపర్ని ఇంతకాలం ఒక మాలల్ని మాత్రమే ఎస్సీ దాంట్లో ఎక్కువ లాభం పొందిరని అన్ని కులాలు మాలలని ఆడిపోసుకున్నారు. రేపు 4 కులాలను ఆడిపోసుకోవడం మొదలవుతుంది. ఓకే, ఇంతకాలం ఒక్కరే దోషులుగా అవమానాలు పడ్డారు. ఇప్పుడు 4 రకాల కులాలు అవమానించడానికి సిద్ధంగా ఉంటాయి. అయినా మోరోవర్ నేనేమంటానంటే ఏబిసిడి వర్గీకరణ బీసీలో అయ్యింది కదా, ఈ బీసీలకు ఏం అన్యాయం జరిగిందో అదే సేమ్ ఎస్సీలకు కూడా జరుగుద్ది. అయినా మనము వర్గీకరణని తప్పుగా చూడొద్దు, అభివృద్ధి కోణంలోనే చూడాలి. ఆ వర్గీకరణ పేరుతో మాలల్ని అవమానించడం తప్పు, మాదిగలను కార్నర్ చేయడం తప్పు, ఆ పేరుతో ఒకరిపై ఒకరు దూషించుకోవడం తప్పు. సాధ్యాసాధ్యాలు చర్చించుకునే ఒక గొప్ప పద్ధతి ఉంటుంది కదా, అది పక్కన పెడితే ఎట్లా? కొంతకాలము ఈ సమస్యను గుర్తించి అప్పుడు కమిషన్ ఇచ్చింది కదా తీర్పు. కమిషన్ తీర్పునిచ్చాక సుప్రీంకోర్టు ఓకే చేసింది. కొంతకాలం రిజర్వేషన్ అమలు అయ్యింది. ఆ తర్వాత ఇది రాజ్యాంగ విరుద్ధం అని కేసులు వేశారు. అవును రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పి అప్పటి చట్టాలు ఓకే అని దాన్ని రద్దు చేశాయి. తర్వాత ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి అన్ని నివేదికలు ఆధారాలు వివరించి చట్టాలని కన్విన్స్ చేసి అక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. దీని మీద పరిశీలన చేసి ఆయా రాష్ట్ర పరిస్థితుల రీత్యా మీరు చేసుకోవచ్చు అని. ఇది అప్పుడున్నటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 340కి 341 342కు కూడా వర్తిస్తుంది కదా. రాష్ట్రపతి స్థాయి వ్యక్తి ఆ రాష్ట్రంలో ఎవరు బీసీ కేటగిరీలో ఉండాలి, ఎస్సీ కేటగిరీలో ఉండాలి, ఎస్టీ కేటగిరీలో ఉండాలని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు ఒక కమిషన్ని. ఆ కమిషను ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాకలి మంగలి సోదరులు వీళ్ళను బీసీలో చేర్చారు. తెలుగు రాష్ట్రంలో ఒరిస్సాకి వెళ్ళాను, నేను బరంపురంకు వెళ్ళాను, ఆ పెర్లాకెమ్ముండి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఎస్సీల జాబితాలో ఉన్నారు. ఇక్కడి యాదవులు బీసీ డీలో ఉన్నారు. పక్కన కర్ణాటకకు వెళ్ళాను, అక్కడ ఇదే పని చేసే వాళ్ళు ఎస్టీల జాబితాలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వెలమ దొరలు ఓసీలో ఉన్నారు. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో అక్కడున్న దొరలు బీసీల్లో ఉన్నారు. కాబట్టి ఏ కులం ఎక్కడ ఏది అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు కొత్తగా కులం పేరుతో ఆత్మగౌరవ సభలు జరుగుతున్నాయి కదా, అవి మాల ఆత్మగౌరవ సభలు లేదా మాదిగ ఆత్మగౌరవ సభలు. అవి ఏది తప్పు కాదు. ఆ ప్రజలని ఆర్గనైజ్ చేసుకునే గొప్ప అవకాశము, ఆ ఆర్గనైజేషను, ఆ చైతన్యము, ఆ సమీకరణ, ఆ జాతి ఎదుర్కొనే సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలను పోగొట్టి చైతన్యం వైపు నడిపేయడానికి అది ఉపయోగపడాలి. కాబట్టి ఇండియాలో ఏం చేయాలో మారోజు వీరన్న అనే ఒక పెద్ద నక్సలైట్ నాయకుడు రాసి చూపించాడు. కులాల వారిగా ఏకం చెయ్యి, కుల నిర్మూలన వైపు నడిపించమన్నాడు. దాన్ని మనం ఆలోచించకుండా సమీకరణ అంతా వ్యక్తిగత పేరు ప్రతిష్టలకో లేకపోతే ఇతరులపై విషయాన్ని కక్కడానికో ఉండద్దు అనేది నా అభిప్రాయం. నేనైతే ఎంఆర్పిఎస్ సభలు చాలా పాల్గొన్నాను. అక్కడ మూఢనమ్మకాల మీద మ్యాజిక్ షో ఇచ్చాను. అలాగే మాల మహానాడు వాటికి పాల్గొన్నాను. సమతా సైనిక దళ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఉమ్మడిగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కాబట్టి నేను మూఢనమ్మకాల స్పెషలిస్ట్ని. కాబట్టి ఇవి 4 ముక్కలైనా 46 ముక్కలైనా, అది డక్కరి అయినా యానాది అయినా సింధు అయినా ఇంకే కులమైనా, ఆ కులంలో ఉన్న ప్రజలకి మూఢనమ్మకాలు పోగొట్టాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నా పాత్ర నేను పోషిస్తాను. ఒకవేళ నా మాటల ద్వారానే సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ ఏమి ఇవ్వదు. రేపు ఒకవేళ ఇది తప్పే అయితే మాల సోదరుల పోరాటంలో న్యాయం ఉంటే పరిశీలించి దీన్ని రద్దు చేస్తారు కావచ్చు. అది న్యాయ వ్యవస్థ చేతిలో ఉంది, లేదా ఆ సమస్యతో బాధపడే వాళ్ళ మనసులో ఉంది. నేను నిజంగా మాలా కాదు, మాదిగా కాదు, కాకపోతే నాకు వాళ్ళే నాకు రక్షకులు, వాళ్ళే నా ఆప్తులు, నన్ను ఆదరించే వాళ్ళు వేరు నేను వేరు కాదు. నేను కూడా దళితునే, పీడనకు దోపిడీకి గురైన వ్యక్తినే. ఓకేనా? కాబట్టి ఈ సమస్య సుప్రీంకోర్టులో రామమందిరం గురించి ఒక పెద్ద సుదీర్ఘకాలపు చర్చ జరిగి నీ అమ్మాయి ఎవ్వందో అవ్వంది టక్కున తేల్చి పడేస్తే ఆడ కట్టుకుంటాడు, లొల్లి ఒడుతుంది కదా అనుకున్నామా లేదా? అది లొల్లి ఒడిసింది. చివరికి దాన్ని ఎవడు పట్టించుకోలే. అలాగే ఈ వర్గీకరణ అంశము
ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో ఏదో ఒక తీర్పు రావాలని కోరుకున్నాం. సుప్రీంకోర్టులో మెజారిటీ జస్టిస్లు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ఆ డైరెక్షన్లో ఉన్న లొసుగులను కూడా పరిష్కరిస్తూ ఇంకా సామరస్యంగా వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఎక్కడ మాలమాదిగలు ఎక్కడ శత్రువు ఏం కాదు, వాళ్ళు కుప్పలు కుప్పలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేను కూడా ఈ మధ్య పెళ్లి చేశాను. నాకు తెలిసి ఇది కొద్ది రోజులే. వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు వీళ్ళు తగులు ఆడుకుంటున్నట్టుగా చిత్రీకరించి సమాజం నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతమైన మాల నాయకత్వము, అద్భుతమైన మాదిగ నాయకత్వము, మొత్తం సమాజానికి నాయకత్వం వహించాల్సిన వారిని కుల నాయకులుగా చిత్రీకరించే కుట్ర కూడా జరుగుతుంది. 2-3% ఉన్నటువంటి కొన్ని కులాలు మొత్తం సమాజానికి నాయకులుగా నాయకత్వం ఉండొచ్చు, కానీ 20% ఉన్నటువంటి మాల మాదిగల్లో నుంచి మొత్తం సమాజానికి నాయకత్వం ఉండకూడదా? కాబట్టి మాదిగాని మెడకేసుకునేటోళ్ళో మాలాని మెడకేసుకునేటోళ్ళో కేవలం దానికి పరిమితం అయితే మాత్రం నా దృష్టిలో వాళ్ళు కూడా ద్రోహులే. ఓకే అన్న, అంటే ఇంతకుముందు ఒక జంటకు పెళ్లి చేసిన ముచ్చటొచ్చింది కాబట్టి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకుంటూ ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులకు మీరు శత్రువుగా మారుతారు అనే విషయం మా దృష్టికి వచ్చింది. దానికి అంటే ఈ మధ్యకాలంలో పెళ్లి చేసేది అక్కడికి కూడా మేము రావడం జరిగింది మా మీడియా ద్వారా. అంటే అక్కడ వాతావరణం కానీ చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు కూడా అది జరుగుతుంది. వాళ్ళ ప్రేమకు మీరు అండగా నిలబడచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అంటే వాళ్ళకు మీరు శత్రువుగా మారుతారు అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. దాని సంగతి ఒక్కటే బ్రదరు, ఒక పంచాయతీలో కూర్చున్న సర్పంచ్ అయినా ఆ గ్రామ పెద్దలైనా ఇద్దరికి న్యాయం చేయలేరు. అయితే అవసరమైతే నష్టాన్ని తగ్గించగలరేమో, లేదంటే ఎటు న్యాయం ఉందో అటువైపు మాత్రమే నిలబడి ఇంకోవైపు కరాఖండిగా తప్పు అనగలుగుతారు. కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళని చెడుగా భావిస్తారు, శత్రువుగా భావిస్తారు. అట్లనే ఈ కులాంతర మతాంతర వివాహాలు జరిగినప్పుడు కూడా ఇద్దరి తల్లిదండ్రులు శత్రువులుగానే భావిస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు మనల్ని శత్రువుగా భావిస్తున్నారనే కోణంలో కంటే కూడా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు అనేది మాత్రమే నేను చూస్తాను. నెంబర్ 1, వాళ్ళు 18 ఏళ్ళ అమ్మాయి 21 సంవత్సరాలు అబ్బాయి ఉండాలనేది చట్టం చెబుతుంది. చట్టంలో కులాంతర మతాంతర పెళ్ళి ఏ పెళ్ళి అయినా మ్యారేజ్ యాక్ట్ ఒకటి చట్టం ఉంటుంది కదా, ఆ చట్టాన్ని నేను నా చేతిలోకి తీసుకోను. అంతకంటే చిన్న వయసు వాళ్ళకి చేస్తే చట్టం నా మీద పోక్సో యాక్ట్ కింద నన్ను జైల్లో నోకుద్ది. కాబట్టి నేను అలా అని 18 ఏళ్ళు కాగానే 18వ సంవత్సరం నీకు అయ్యింది వచ్చేది మీకు పెళ్ళి చేస్తాను ఎప్పుడు నేను అనను. వాళ్ళు ఉన్నత చదువులు చదవాలంటాను. చదువు మానేసి పనిచేసే వాళ్ళైతే ఏమంటావు, వయసు సరి అయిన మెచ్యూరిటీ రావాలంటే కనీసం 25 ఏళ్ళు ఉండాలని చెప్తాం. అలాగే 25 ఏళ్ళు ఉన్నా సరిపోదు, రోడ్డు మీద తిరిగే వాళ్ళు పెళ్లి చేసుకుంటే బతకలేరు కదా. భార్యాభర్తలు కలిసి పని చేసుకుంటూ రేపు పుట్టబోయే పిల్లలకి తిండి పెట్టే సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేస్తానంటాను. కాబట్టి నేను ఒకటి వయసు మెచ్యూరిటీ ఉండాలని కోరుకుంటాను, రెండోది కనీసం విషయ పరిజ్ఞానమో చైతన్యమో ఉండాలని కోరుకుంటాను, తర్వాత వాళ్ళకు బతకడానికి బతుకుదేరి ఉండాలని కోరుకుంటాను. ఇవి 3 ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు కేవలం కులం కారణంగా వాళ్ళకి పెళ్ళి వద్దు అని అనుకున్నప్పుడు అసలు తల్లిదండ్రులు ఏ వద్దు పెళ్ళి చేసుకోరు అని చెప్తాను. ఏ తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకో బ్రదర్, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళకంటే కింది మెట్టు మీద ఉన్న కులంలోనికి తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండట్లేరు. ఇది సత్యం. ఒక డక్కలి సింధు అమ్మాయిని ఒక మాలమాదిగా అబ్బాయి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పట్లేరు. లేదా ఈ తల్లిదండ్రులు ఈ అమ్మాయి మాలమాదిగా అమ్మాయి డక్కలి సింధు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనకంటే చాలా తక్కువ కులం వాళ్ళు ఆ కులపోడికి నువ్వు పోతావా, మన పెద్ద కులం ఆడపిల్ల ఆ తక్కువ కులం మీద పోతారా అని చెప్పేసి ఉంటే ఒక మానసిక జాడ్యం ఉంది. అందువల్లే మేము పెళ్లి చేయాల్సి వస్తుంది. అలా అని పెళ్ళిళ్ళు నా వ్యవస్థ కాదు, నా వర్క్ కాదు. నేను కంటి చూపులో లోపం మీద దృష్టి అంటే ఆ అంశమే తప్ప అలా నేను పెళ్ళిళ్ళు చేస్తాను రండి అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ, లేదా ఆయా పాస్టర్ల దగ్గర ఆర్య సమాజం దగ్గర పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మంచిగా నరేజన దగ్గరికి పోతే పెళ్లి చేస్తారు అని చెప్పి కుప్పలుగా నా దగ్గరికి వస్తారు. కాబట్టి నా దగ్గరికి ఒక 1000 జంటలు వచ్చి ఉంటే నేను 233 పెళ్ళిళ్ళు మాత్రమే చేశాను. పెళ్ళిళ్ళు నా పని కాదు, ఆ తల్లిదండ్రులు బాధపెట్టిన సమస్య కాదు. ఎవరైనా వస్తే మొదట నేను వాళ్ళు చదువుకున్నారా,
ఒకవేళ చదువు లేకపోయినా పని చేస్తున్నారా, మెచ్యూరిటీ వయసు వచ్చిందా, బతకగలరా అనేది మాత్రమే నేను చూస్తాను. నిజానికి ప్రభుత్వమే ఒక మెకానిజం తయారు చేయాలి. అది ఎస్పీ స్థాయి వ్యక్తి పోలీసు రక్షణ కోసం, ఒక జడ్జి జిల్లా స్థాయి జడ్జి ఒక న్యాయ రక్షణ కోసం, ఒక కలెక్టర్ ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టానికి జ్యుడిషియరీ పవర్ జిల్లా స్థాయి, ఆ స్థాయి వాళ్ళే ఒక డయాస్ని ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్నాక రహస్యంగానే పరిశీలించి వాళ్ళకి పెళ్లి చేయాలి. ఇప్పుడు ఒక స్టూపిడ్ మెథడ్ ఫాలో అవుతున్నారు. ఇద్దరు జంట పెళ్లి చేసుకుంటూ అనగానే వాళ్ళ ఫోటోలు తీసి నోటీస్ బోర్డులో అంటించి 15 రోజులు ఉంచుతున్నారు. ఈలోపు ఆ ఊరు వాళ్ళ ఊరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తారు. అది చూసి మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందట పలానా అబ్బాయి నేను చెప్పడంతో దాడులు జరుగుతూ ఉన్నాయి. అది సరైన పద్ధతి కాదు. నిజంగానే అమ్మాయి అబ్బాయి ఇంతకుముందు పెళ్లి చేసుకున్నారా, నేర స్వభావం ఉన్నారా అనేది పరిశీలించాలి. అలాగే తల్లిదండ్రులను కూడా కోరుతున్నాను, ప్రేమించాను ఇష్టపడ్డాను అనగానే హౌస్ అరెస్ట్ చేసి పొల్లు కొట్టడం చేయొద్దు. అబ్బాయిని కూడా అవమానించడం కాదు, వాళ్ళు చచ్చిపోయినాక మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. నా కళ్ళారా ఒక 3 జంటలు నాకు రాత్రి ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తకపోవడం వల్ల తెల్లారి శవమైన జంటను చూశాను. నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడ లేను అని చెప్పిన కారణంగా తెల్లారి శవమై పేపర్లో వచ్చిన జంటలను చూశాను. రైలు పట్టాల మీద ముక్కలైన శవాలను చూశాను. కాబట్టి చివరి స్థాయిలోనే నా దగ్గరకు వస్తూ ఉంటాయి. వచ్చేవాళ్ళు నా సంఘ సభ్యులై ఉండరు, నాస్తికులు అయి ఉండరు, వాళ్ళు ఏదో ఒక భక్తులే అయి ఉంటారు, ఏదో ఒక మతాన్ని నమ్మే వాళ్ళే అయి ఉంటారు. కానీ వాళ్ళ బంధువులు సహకరించక, స్నేహితులు సహకరించక, అమ్మా నాన్న లేక, చేస్తున్న పనులు వదిలిపెట్టలేక, డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రేమించుకునే వాళ్ళని కోరుతున్నాను, దయచేసి ఫస్ట్ మీ వయసు పెరగాలి, మీ చదువులు పెరగాలి, బతుకు తెరుగుతూ ఉండాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, బతకాలి, మీ అమ్మ నాన్నకు వివరించాలి, అవసరమైతే కొంతకాలం ఎదురు చూడాలి, ఎటో ఒకవైపు అయినా కన్విన్స్ చేసుకొని డిసిషన్ తీసుకొని పెళ్లి చేసుకోవాలి. అక్కడ కూడా రాకపోతే మీకు తోడుగా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ చచ్చిపోవద్దు, చంపొద్దు అనేది నా రిక్వెస్ట్. ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చింది మీ మీద, బైరి అంటే విజ్ఞానపు దారి అని చెప్పేసి. అంటే అంతకుముందో పాట ఇప్పుడు పాట ఏంది అంటే ఏమైనా ఇప్పుడు రాజకీయ నాయకులు కదా, వాళ్ళు రాజకీయాలకు వచ్చడానికి వాళ్ళ పదవులు పొందడానికి పాటలు రాయించుకున్నట్టు మీ మీద మీరు పాటలు రాయించుకోవడము ఇవన్నీ దేనికి దారి తీస్తాయి అని ఏ రకంగా బ్రదర్ అంటే ఓ వార్డు మెంబర్గా పోటీ చేసే వ్యక్తి మీదనేమో 50,000 పెట్టి పాట చేసుకోవచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిని మాత్రం ఆయనను కీర్తిస్తూ పాట చేసుకోవచ్చు. సినిమా హీరోలు హీరోయిన్లప్పుడు మనకి ఏ కష్టాన్ని తీర్చని దేవుళ్ళ మీద పాటలు ఉండొచ్చు. నా మీద అభిమానంతో ఓ 2 తమ్ములు పాటలు రాస్తే ఇది కూడా పెద్ద ఇష్యూ అంటే నేను అర్హుని, ఆ పాటకు నేను అర్హుని కాదని, లేకపోతే డబ్బులు ఇచ్చి పాటలు రాయిరి అని బతిలాడుకున్న వ్యక్తినేనా? అసలు నీ ప్రశ్న ఉద్దేశం ఏంది? ఈ పాటల వల్ల ఏం ఉపయోగం మరి? అరే నేను జైల్లో ఉన్నప్పుడు ఒక తమ్ముడు నిర్మల్ ఖానాపూర్కు చెందిన మంచి మ్యూజిక్ డైరెక్టర్, అప్పటికప్పుడే వాడికి నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరు ప్రెస్ మీట్లు పెట్టిరు, ఒకరు ధర్నాలు చేసిరు, ఒకరు రాస్తారోకోలు చేసిరు, ఒకరు పోస్టులు రాసిరు, ఒకరు వ్యాసాలు రాసిరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నా పట్ల నాతో వాళ్ళకున్న అనుబంధాన్ని వ్యక్తం చేశారు. అట్లా ఆ తమ్ముడు ద్రవిడ జాతి ముద్దు బిడ్డ బైరి నరేషు నీ ఎంబటుంటాయి అన్న ప్రశ్నించే గొంతులని ఆడు ఓ పాట రాసిండు. నేను జైలునే ఉన్నా, ఓకేనా. నా కోట్లకు ఫీజులు కట్టడానికే నా భార్యకు పైసలు లేవు, నాతో మాట్లాడడానికి రావడానికే ఆడ పెద్దగా అనుమతి లేదు. మరి నేను ఆయనకు ఎట్లా రాపించుకుంటా? ఆయన చేతిలో మ్యూజిక్ ఉంది కాబట్టి నా మీద ప్రేమతో ఆ పాట రాశాడు. దాంతో నన్ను ఇష్టపడే వాళ్ళు లేకపోతే మూఢత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆ పాటని బాగా ఆదరించారు. ఆ తర్వాత మొన్న ఒక సందర్భంలో ఒక దాడి జరిగినప్పుడు ఒక తమ్ముడు గొప్ప సినీ రైటర్, ఆయన ఒక పాట టక రాసి నాకు వినిపిస్తే నాకే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒరే నీ కళల ద్వారా ఒక మనిషిని బాగా ప్రచారం చేయొచ్చని అనిపించింది. దాన్ని ఒక 3-4 నెలల పాటు ఆ పాట గురించి నేను పట్టించుకోలేదు. అనుకోకుండా ఒక సందర్భంలో అచ్యుతరాజు మా మిస్సెస్ ఆ పాటకి ఒక మ్యూజిక్ పెట్టి అది పాట చేశారు. తర్వాత ఒక తమ్ముడు శేఖర్ అనే ఆయన అన్ని ఫోటోలు ఎడిట్ చేసి పెట్టాడు, వచ్చింది. అంతేకాని అవి పాటలు నేను డబ్బులు ఇచ్చి రాపించుకున్నవి కాదు, లేదా అలా ప్రచారం చేసుకోవడం ద్వారా పాపులారిటీ పొందాలని నేను అనుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో అంటే మరి అట్లంటే ప్రొఫెసర్ కాసిం సారు ఏబిఎన్లో పనిచేసిన, ఆంధ్రజ్యోతిలో పనిచేసిన
శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళు కూడా వ్యాసాలు రాశారు, చాలామంది రాశారు. వాళ్ళు నన్ను అభిమానించి పొగిడినట్ట, డబ్బులు ఇస్తే రాసేటోళ్ళ వాళ్ళు. అది అంటే ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో రాజేష్ రెంజల్తో మీరు సరిగా కనబడతలేరు, ఏమన్నా గొడవలు అయినాయా? ఎందుకనంటే అదే రెంజల్ రాజేస్తూనే లాస్ట్ టైం మన ఎన్ఎన్ మీడియాలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూ రాకేష్, ఇప్పుడు ఆయనకు నాకు బాగా వెళ్ళయింది, పొల్లు కొట్టుకున్నాం, తలకాయలు వాళ్ళకు కొట్టుకున్నాం, మా భూమి ఆయన ఆక్రమించుకున్నాడు. ఓకేనా, మా ఇల్లు జాగలోకి ఎక్స్టెండెడ్ వచ్చిపోయాడు. మా తాత మా భూమి పంచేటప్పుడు ఆయనకు 20 ఎకరాలు ఇచ్చిన, నాకేమో 11 ఎకరాలు ఇచ్చాను. అందుకని మాది పెద్ద పంచాయతీ. గుర్తుపెట్టుకో బ్రదర్, రెంజర్ల రాజేష్ అన్న, నేను, ఇంకెవరైనా మేము క్లాస్మేట్స్ కాదు, అలాగే ఒకే విలేజ్ వాళ్ళం కాదు, అలానే ఒకే కులం వాళ్ళం కూడా కాదు. అనుకోకుండా మా భావాజాలం కలిసి స్నేహితులుగా మారాము. ఆ క్రమంలో మొక్కి నొసలు అరిగిపోయరా, స్వేచ్ఛను అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా అనేటువంటి పాట నాకు బాగా నచ్చిన పాట. దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నదన్నది బూటకం అనేది. తర్వాత బలిసినోళ్ళు పూలు పందులు పెడతారు బాపునోళ్ళు, మేమేమో కోళ్ళు గొర్రెలు కోయాలన్నారా దేవుళ్ళారా మమ్మల్ని ఖర్చుల పాలు చేస్తున్నాం అని ఆయన రాసిన పాట అద్భుతం. మా ప్రసంగాల కంటే ఆయన పాటలు ఎంతో సాంస్కృతిక మార్పును తీసుకొచ్చినాయి. అలా ప్రజలు ఆయన్ని ఆదరించారు, మమ్మల్ని ప్రసంగాల ద్వారా ఆదరించారు. చాలా చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలకి రాజేష్ అన్నని పిలవటం, నన్ను పిలవటం, మరీ ముఖ్యంగా కొన్నిసార్లు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఉన్న 2-3 కులాలు, మాదిగో రకరకాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గాయకుడిగా రాజేష్ అన్నని పిలిచినప్పుడు స్పీకర్గా కాసిం అన్నను పిలవడము, లేకపోతే ఒక చోట రాజేష్ అన్నను వక్తగా పిలిచినప్పుడు ఇంకొక సామాజిక వర్గంలో ఒక వక్తను పిలవడము. ఆ వర్షన్లో నన్ను మూఢనమ్మకాల మీద మాట్లాడతాడని, రాజ్యాంగం గురించి మాట్లాడతాడని, అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాడని, పూలే గారి గురించి మాట్లాడతాడని, ప్లస్ మోరోవర్ బీసీ కులానికి చెందిన వ్యక్తి అని, ఇట్లా ఆయా ప్రాంతాల్లో ఉన్న నా అభిమానులు, మా కార్యకర్తలు కూడా అక్కడ యాక్టివ్గా పనిచేయటం వల్ల ఎవరిని పిలుద్దామని అనుకున్నప్పుడు నరేషన్ కూడా పిలుద్దామనేది నా వర్షన్. అట్లా అన్నా నేను అనేక వేదిక సాయి చందు, నేను ఇంకా చాలామంది పెద్దలు, ఒకరిద్దరని కాదు, చాలామంది మమ్మల్ని పిలిచేవారు. ఆ క్రమంలో నాకో యూట్యూబ్ ఛానల్ ఉండడం, అన్నకో యూట్యూబ్ ఛానల్ అభిమానులు ఉండటం వల్ల మా ఇద్దరు వీడియోలు రెగ్యులర్గా రావడం వల్ల మేము ఎక్కువ ప్రజలకు రీచ్ అయినాం. మాకంటే ఎక్కువగా జంటగా పాల్గొన్న వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. చాలా మంచి వక్తలు ఉన్నారు, జీలకర్ర శ్రీనన్న లాంటి వాళ్ళు, వసనూరు రవీంద్రన్న లాంటి వాళ్ళు, అలాగే మన శరత్ చెమార్ నలిగంటి లాంటి వాళ్ళు, ఒకరు ఇద్దరు గాను కదిరే కృష్ణన్న లాంటి వాళ్ళు, ఎంతోమంది స్పీకర్లను చాలా చోట్ల పిలుచుకున్నారు. కానీ సుదూర ప్రాంతాలకి మేము ఎక్కువ సార్లు వెళ్ళడం వల్ల, డయాస్ మీద కనిపించడం వల్ల మేము ఎడిపోయినా ఇద్దరు పోతారనే ఫీలింగ్కి వచ్చారనమాట. అంటే మా ఇద్దరి అండర్స్టాండింగ్ ఎలా ఉండేదంటే, అన్న నువ్వు కాన్స్టిట్యూషన్ తీసుకుంటే నేను బాబాసాహెబ్ని తీసుకుంటా, నువ్వు క్యాస్ట్ని తీసుకుంటే నేను సోషల్ తీసుకుంటా. ఇట్లా మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుండేది. మా ప్రయాణాలలో కూడా 1 గంట 2 గంటలు మాట్లాడుతాడు అన్న. ఇప్పుడు నేను ఈలోపు అన్న స్పీచ్ స్టార్ట్ అయిందా అని నేను వెళ్ళేసరికి అన్న 1.5 గంటన్నర మాట్లాడి లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఇచ్చేటాడు. నేను ఒక చోట ముందు వెళ్ళాను అనుకో, అన్న నేను వచ్చడానికి లేట్ అయింది అన్నాను అనుకో, నేను 1.5 గంటన్నర మాట్లాడి హాఫ్ అన్ అవర్ అట్లా అంటే ప్రజల్ని కోఆర్డినేట్ చేయడము, ఎంత లాస్ట్కు మైక్ ఇచ్చినా మేము మాట్లాడటము. తర్వాత మాకు వ్యక్తిగతంగా ఉన్న మానవ సంబంధాల వల్ల జనాలు ఎక్కువ మంది పాల్గొనటం వల్ల నిర్వాహకులు మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మళ్ళీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, అధికారులు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా మేము వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయకపోయేది. అలా ఒక కుదిరింది. ఇప్పుడు ఈ గడిచిన ఏడాది కాలంలో నేను సపరేట్గా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టడం వల్ల సంఘ నిర్మాణం కోసం ప్రాధాన్యత ఇచ్చి ఈ మధ్యకాలంలో నేను ఇతర ప్రజా సంఘాల సమావేశాలకు అందుబాటులో లేను. ఉదాహరణకి నేను ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి అనకాపల్లి జిల్లా బొజ్జనకొండకి టైం ఇచ్చాను.
దాని తర్వాత ఎక్కడో శ్రీకాకుళంలో మా నాయకులకు టైం ఇచ్చాను. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఇప్పుడు 15 రోజులు నా షెడ్యూల్ అటే ఉంది. ఈ 15 రోజుల్లో అన్న ఇక్కడ కోడంగల్లో విగ్రహావిష్కరణ ఉంది, నాగర్ కర్నూలు విగ్రహావిష్కరణ ఉంది, నిజామాబాద్లో ఉంది, కామారెడ్డిలో ఉంది, ఆదిలాబాద్లో ఉంది, మంచిర్యాలలో ఉంది, రమ్మంటే నేను వస్తానా? ఈ 15 రోజులు నా ఉద్యమ నిర్మాణ ప్రయాణంలో ఉన్నాను కదా. అట్లా రాజేష్ అన్న ఒక్కడే వెళుతూ వచ్చాడు. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘ నిర్మాణానికి ఎక్కువ రోజుల ముందే, ఇప్పుడు సంక్రాంతి సెలవుల్లో 5 రోజుల పాటు నేను బెంగళూరులో శిక్షణ తరగతులు ప్లాన్ చేసుకున్నాను. ఆ టైంలోనే ఇక్కడ 3-4 సమావేశాలు ఉన్నాయి. 3-4 సమావేశాలకి నేను గెస్ట్గా వెళ్ళాలి, నిజానికి తప్పదు, కానీ నాకు రాను అని వీలు కాదని చెప్పేసి అట్లా నేను నా దారి వేస్తూ నా ఆలోచనతో నిర్మాణం చేసుకునే క్రమంలో అన్న ఒంటరి పక్షి ఒక్కడే వెళ్తూ వచ్చాడు తప్ప మా ఇద్దరి మధ్య ఏ విభేదాలు లేవు. భూమి పంచాయతీలు, ఇల్లు పంచాయతీలు ఏమీ లేవు. ఐడెంటిటీ క్రైసిస్ కూడా మాకు లేవు. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా నిర్మాణము, సంఘ నిర్మాణం, కొత్త సంఘము ఇవన్నీ అంటున్నారు. బైర్ నరేష్ అనే వ్యక్తి ఇంతకుముందు ఉన్న సంఘంలో అయినా మళ్ళీ బయటకు వచ్చి కొత్త సంఘం పెట్టుకున్నాం, నిర్మాణం చేసిన నిర్మాణం అని మీరు అంటున్నారు. కానీ ఇది ఎక్కడ నిర్మాణం కనబడదు, కేవలం నరేష్ ఒకడే హైలైట్ అవుతాడు అనేది ఒకటి మీ మీద ఆరోపణ. రెండవది ఇంతకుముందు ఉన్న సంఘంలో మీ మీద వచ్చిన ఆర్థిక ఆరోపణ. ఇప్పుడు కూడా మీరు సంఘంతో కార్యక్రమాలు పెడుతూ ఆర్థికంగా ఇబ్బందులు, అంటే ఆర్థికంగా మీరు దోచుకుంటున్నారనే ఆరోపణలు మీ మీద ఉన్నాయి. ఇవి మీరు ఇంతకుముందున్నా ఇప్పుడున్నా మీ మీద వస్తున్నటువంటి అలిగేషన్స్, వాటికి సంబంధం ఏంటి? ఇప్పుడు బైరి నరేషు ఒక్కడే కనిపిస్తున్నాడు, ఒక్కడే లీడరు, ఇంకెవరు రెండో శ్రేణి లీడర్లు లేరు అనేది మీ విమర్శ. నేను అంటాను, ఒక 2000 మంది ఉదయం 6 గంటలకి అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చి నించొని బ్లాక్ సెల్యూట్ చేశారు అంటే ఒక్క బైర్ నరేష్ 2000 మందికి ఫోన్ చేసిండా, కోఆర్డినేట్ చేసిండా? 1000-1100 మంది 3 రోజుల పాటు ఒక శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు అంటే కేవలం బైరి నరేష్ ఒక్కడే వాళ్ళందరి ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, రిసోర్స్ పర్సన్స్ కానీ, ఒక 30 మంది అతిథులను కోఆర్డినేట్ చేయడం కానీ, సరుకులు తీసుకురావడం కానీ, బ్యానర్లు, జెండాలు, ఎన్ని పనులు ఉంటాయి సోదరా. ఓకేనా? అంటే మీరు ఏమనుకోరంటే ఇంకో ప్రశ్న, ఇప్పుడు మీరు కొత్తగా సంఘం పెట్టిరు, వేరే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. మూఢనమ్మకాల నిర్మూలన, నేను మా భార్య ఇద్దరం కలిసి ఫౌండర్స్గా దీన్ని స్థాపించడం. నేను అదే అంటున్నా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని బైర్ నరేష్ స్థాపించడు, బైర్ నరేష్ కనబడుతుండు, వేరేటోళ్ళు కనబడరు అనేది మీ మీద ఆరోపణ. ఆ సంఘం ఇంకెన్ని రోజులు పనిచేసినా బైర్ నరేష్ హైలైట్ అవుతాడు, దీనివల్ల వేరేటోళ్ళు హైలైట్ గారు, వేరే వాళ్ళ నాయకుడిని ఎదగనియ్యడు అనేదానికి మీ సమాధానం ఏంటి? అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. నేను నాకు కలిసిన ప్రతి వ్యక్తిని ఏదో ఒక ప్రాంతానికి చెంది ఒక నాయకుడిగా ఉండమనే ఫస్ట్ ప్రతిపాదన ఉంటుంది. అదే నిజమైతే ఒక 2000 మంది ఒక్క వ్యక్తితోనే పని సమీకరించబడతారా? ఒక 1100 మంది 3 రోజుల పాటు మహాసభలు జరుపుకోవాలంటే ఒక వ్యక్తి 1 మ్యాన్ షో చేస్తే పని అవుతుందా? ఎంతమంది ఎన్ని పనులు పంచుకుంటే జరుగుద్ది? అది ఆడికి వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒక్కసారి నా డయాస్ చూడండి, డయాస్ నిండా నాయకులే ఉంటారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా అధ్యక్షులు, కార్యదర్శులు, యూత్ అధ్యక్షులు, కార్యదర్శులే ఉంటారు. ఓకేనా? బైర్ నరేష్ ఉంటాడు, 100 మంది జిల్లా అధ్యక్షులు, నాయకులు ఉంటారు. అలాగే ప్రతి అన్ని వృత్తులు చేసే వాళ్ళలో నుంచి నాయకులను క్యారీ చేస్తుంటాం. కాబట్టి మీకు అలా కనిపించచ్చేమో, అది పూర్తిగా తప్పు. అయినా ఒక సంఘము ఒక్క వ్యక్తి మీదనే నడవదు, ఒక వ్యక్తి ఆధారంగా నడుస్తుంది. మాకు లాస్ట్ ఇయర్ దాదాపు 10,79,000 రూపాయల వనరులు సమీకరించబడ్డాయి. 12 లక్షల పైచిలకు ఖర్చు అయ్యింది. మరి ఆ డబ్బులన్నీ ఒక్క బైర్ నరేష్ ఇస్తాడా? బైర్ నరేషే పెడతాడా? కాదు కదా. అన్ని జిల్లాలలో కమిటీలు ఉన్నాయి కదా, అవి పనులు చేస్తాయి. ఏ వ్యక్తి అయినా తను పనిచేసిన దాన్ని బట్టి, అతనికి ఉన్న నాలెడ్జ్ని బట్టి వస్తారు తప్ప అస్సలే మనము ఒక మనిషిని మాత్రమే పెట్టుకొని వచ్చే 1 మ్యాన్ షోలు ఉండవు. అలా అయితే కొంతకాలం తర్వాత ఆ వ్యక్తితో పాటు ఆ సంఘం అంతరించిపోతుంది. ఇప్పుడు మనకు కనిపించే చాలా ప్రజా సంఘాల్లో ప్రముఖులైన వ్యక్తులు ఆ సంఘం పేరు చెప్తే 1-2 పేర్లే ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకు వారసత్వం తయారుగాక ఆ సంఘాలు అంతరించిపోతాయి. నాకు అట్లా కాదు. నా దాంట్లో ఇప్పుడు 6వ తరగతి చదివే వ్యక్తి కూడా లీడర్గా ప్రసంగిస్తాడు.
84 ఏళ్ళ వ్యక్తి కూడా ప్రసంగిస్తాడు. ప్రతి మహిళ స్టేజి ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ప్రతి మండలానికి ఒక నాయకుడు పుట్టుకొస్తాడు. మా దగ్గర అట్లేం ఉండదు బ్రదర్. అయినా 1 year అవుతుంది కదా, నువ్వు 10-20 ఏళ్ళ సంఘాలు అని ఉంటాయి కదా, అలా అడగాల్సిన ప్రశ్నలు ఇవి. 1 yearలోనే 1000 మందికి క్యాడర్ క్యాంప్ పెట్టి, 250 మందికి నాయకత్వ శిక్షణ పెట్టి, రేపు ఒక 150 మంది లీడర్లతో 5 రోజుల ట్రైనింగ్ పెట్టి, ఎప్పటికీ ట్రైనింగులు వాళ్ళతో మాట్లాడిస్తూ ఒకేసారి పూలే జయంతిని 100 చోట్ల జరిపారు బ్రదర్. ఒకేసారి దాదాపు నిన్న 150 చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగింది బ్రదర్. రేపు ఈ జనవరి డిసెంబర్లో ప్రకృతి దర్శనం అనే ప్రోగ్రాం పెడుతున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లానే. కాబట్టి అక్కడ బైరి నరేష్ ఉంటాడా? కాబట్టి అదేం కాదు. బైరి నరేష్తో పాటు గాండ్ల సుజాత టీచర్ కూడా కనిపిస్తుంది. మీరు చూడండి, మీ కళ్ళు ఏమన్నా తప్పుగా ఉన్నాయేమో. ఆమె ప్రసంగిస్తుంది. అక్కడ పల్లం తాతయ్య గారు రాయలసీమలో విస్తృతంగా పనిచేస్తున్నారు. పద్మమ్మక్క గారు నెల్లూరులో బాగా పనిచేస్తున్నారు. వాడ మురళి గారు శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు. కోదండరావు గారు విజయనగరంలో చేస్తున్నారు. నాగార్జున గారు విజయవాడ నుంచి చేస్తున్నారు. రాంబాబు గారు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, గోల్కొండ రమేష్ గారు, శ్రీనివాస్ గారు అల్లకపల్లి జిల్లా నుంచి, విజయ్ కుమార్ గారు, నేను ఎన్ని పేర్లు చెప్పాలి మీకు. అక్కడ బిరుదు కిరణ్ కుమార్ గారు నాగర్ కర్నూలు నుంచి, నాగరాజు గారు గద్వాల జోగులమ్మ నుంచి వెళ్ళి, వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి, రామన్న గారు నిజామాబాద్ నుంచి వెళ్ళి, సంతోష్ గారు ఆదిలాబాద్ జిల్లా నుంచి, మంచిర్యాల నుంచి వెళ్ళి గోమాస రాయసమ్ములు గారు, హైదరాబాద్లో భూమి గారు చంద్రశేఖర్ మేడ్చల్ జిల్లా నుంచి, సిహెచ్ నాగేష్ హైదరాబాద్ నుంచి, గనిమల్ల శ్రీరాములు గారు రంగారెడ్డి జిల్లా నుంచి వెళ్ళి. నీకు ఎన్ని పేర్లు కావాలి బ్రదర్? ఖమ్మం నుంచి ప్రీతి గారు, కొత్తగూడెం నుంచి వెళ్ళి సదానందం గారు, అరే 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 వరంగల్ నుంచి వెళ్ళి ఇమ్రాన్ గారు, వనపర్తి జిల్లా నుంచి నజీర్ గారు, విజయవాడ నుంచి రఫీ గారు. ఇవన్నీ మీకు కనిపించవు, మా దాంట్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి. నేను లేకుండా 150 కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి అంటే నాయకత్వం లేకుండానే అయితాయా? అంటే ఇదే అంశంలో ఇంకొక ఆరోపణ కూడా, ఆర్థిక ఆరోపణ మీద మీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఇదే బైరి నరేష్ ఇంతకుముందు వేరే సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘంలో వచ్చిన ఆరోపణ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అంటే దాన్ని మీరు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదా? ఆర్థిక ఆరోపణలు ఎన్ని రోజులు ఎదుర్కొంటారు ఇట్లా? ఒకటి బ్రదర్, ఆర్థిక ఆరోపణలు ఎవరైనా చేస్తున్నారంటే చేసే వ్యక్తి యొక్క అర్హతను ఫస్ట్ చూడాలి. ఒకటి. రెండోది, అతను నిజంగానే ఆర్థిక చెడ్డవాడు అయితే ఆర్థిక ఆదాయ మార్గాలు ఉండే పనులు చేసుకోవాలి, కానీ సామాజిక ఉద్యమాలలో ఎట్లా వస్తాడు? రాలేడు. మూడోది, నేను నిజంగానే నాకు ఏ వృత్తి లేకుండా ఇదే బతుకు తెరువుగా బతుకుతున్నప్పుడు నువ్వు అడిగి ఈ ప్రశ్న అనడానికి అవకాశం ఉంటుంది. కానీ నా జీవిత భాగస్వామి చక్కగా గవర్నమెంట్ టీచరు, 1,00,000కు పైగా జీతం ఆమెకు వస్తుంది. నేను ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని, కౌన్సిలర్ని, మోటివేషన్ క్లాసులు చెప్తుంటాను, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాను. నాకు వ్యవసాయ భూమి ఉంటుంది. అలాగే నాకు పర్సనల్గా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ చూస్తే తెలుస్తుంది కదా, ఏడాదికి ఒకసారి 2 సార్లు జరిగే భారీ సమావేశాలకి ఆర్థిక సహాయం అడుగుతాము. ఆ బ్యాంకు స్టేట్మెంట్ని అక్కడ ప్రింట్ పెడతాము. దానికి ఒక ఆడిట్ కమిటీ ఉంటుంది, నిర్వహణ కమిటీ ఉంటుంది, అదంతా చూసుకుంటుంది కదా. ఎవరైనా ఆరోపణలు చేయాలంటే బయటోడు కాదు కదా అరవాల్సింది, ఇందులో ఉన్నవాడే ఉమ్మేస్తాడు కదా, దూరం అయిపోతారు కదా. పనిచేసేటోళ్ళ అన్న నేను కదన్న 10,000 తెచ్చి ఇచ్చినాను, 2,000 ఆడ రాసి 8,000 నొక్కేసినామని వాళ్ళు చెప్తారు కదా. మా దగ్గర అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి 100 మంది 1000 మంది మా వెనకాల వస్తున్నారు. అలా వస్తున్నారని చెప్పి ఆ 1000 మందిని పార్టీలకు అమ్ముకోవడమో, డబ్బు కోసం దండుకోవడమో, రహస్య జీవితాన్ని గడపడమో, సుఖవంతమైన విలాసవంతమైన వాటితో ఎంజాయ్ చేయడమో మేము చేయట్లేదు. ఓకేనా? ఎవరైనా ఒకరు ఆర్థిక విమర్శ చేశారంటే ఒకటి నిజమే అయి ఉండాలి, లేదా అసూయ అయి ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తి క్యారెక్టర్లో అతన్ని ఏం చేయలేనప్పుడు, విజ్ఞానంలో అతన్ని ఓడించలేనప్పుడు, లేకపోతే అనుచరులు పని విధానంలో అతన్ని అడ్డుకోలేనప్పుడు ఒక పనికి మాలిన విమర్శ ఆర్థిక అంశాలు. ఆర్థిక అంశాలు అనగానే నువ్వు ఈ పోయిన నెలలో నీకు 50,000 శాలరీ వచ్చి ఉంటుంది, నెల అయిపోయేటప్పటికి 50,000 దేనికి ఖర్చు పెట్టావని నిన్ను ఎవరైనా అడిగితే నువ్వు ఒక 40,000-45,000 వరకే లెక్క చెప్పగలవు. ఇంకొక 5,000 దేనికి ఖర్చు అని కూడా నీకు అర్థం కాదు. ఈరోజే ఉదయం నుంచి రాత్రి వరకు ఒక 1,000 రూపాయలు చిల్లర చేసి ఖర్చు పెట్టినా ఒక 50,000-60,000 రూపాయలు లెక్క తెలియదు. ఆ 50,000-60,000 నువ్వు తిన్నట్ట కాదు కదా. కాబట్టి మోసేటోనికి తెలుస్తుంది,
నడిపించడానికి తెలుస్తుంది. ఇంధనం లేకుండా వాహనం నడవదు. కాబట్టి బాజాప్తుగా మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఆర్థిక కమిటీ ఉన్నది. నేనే ఫౌండర్ని. నా అకౌంట్లో వేసే ప్రతి రూపాయికి నేనే అకౌంటబుల్. నేను దుర్వినియోగం చేస్తున్నాను అనుకుంటే నాకు ఇవ్వడం మానేస్తారు. అలాగే నేను ఆ డబ్బులతో వ్యక్తిగత నిర్మాణం చేసుకోవడం నేరం అవుతుంది. ఒక్కోసారి చెప్తే ఫీల్ అవుతారు రాకేష్. ఒక చోట ఒక సంఘటన జరుగుద్ది, తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది, రూపాయి చేతిలో ఉండదు. చాలా బాధ అనిపించిన సందర్భాలు చాలా ఉంటాయి. మా ఆవిడను పదే పదే అడుగుతూ ఒక్కోసారి నాకు నేను న్యూనత భావానికి గురై ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. మనతో నలుగురు వస్తారు, అక్కడ తింటే డబ్బులు ఎంత అవుతాయో అని రోడ్డు మీద తిన్న సందర్భాలే కోకోలలుగా ఉంటాయి. లేదా వాళ్ళు మోమాట పడ్డా, ఇబ్బంది పడ్డా, అన్న మేము వస్తున్నాం, ఒక 1/2 కేజీ రైస్ పెట్టండి అన్న, పచ్చడి ఉన్నా పర్లేదు అనే సందర్భాలే ఉంటాయి. ఆ కిచెన్లోనే కాలు ముడుచుకొనైనా పడుకుంటామన్నా అన్న సందర్భాలు. లేదా మా భార్యను మా బిడ్డని మా అత్తమాల ఇంటికి పంపించేసిన, మీరు రండన్నా అని తీసుకొని ఇంట్లో పెట్టుకునే ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఆర్థిక ఆరోపణలు చేసేవాళ్ళు ఒకటి నిరూపించాలి. ఓకేనా? గాలి మాటలు వద్దు. రెండోది వాళ్ళు చేసి చూపించాలి. ఓకేనా? నేనైతే ఎప్పుడు నాకు అందించే ప్రతి రూపాయి ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి, సామాజిక అసమతలు పోగొట్టడానికే ఉపయోగిస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను నా భార్య సంపాదించిన, దాచిపెట్టిన, లేదా వాటిని ఒక రూపంలోకి మార్చిన, అవి మా తర్వాత మా దారిలో నడిచే వాళ్ళకే తప్ప మా కడుపులో పుట్టిన పిల్లవాళ్ళకి కావు అని చెప్పేశాను. సూపర్. అయితే చివరిగా అంటే ఆ విషయం కంపల్సరీ మీ నుండి అవసరం. నేటి సమాజానికి, ముఖ్యంగా యువకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అయినా నేను పెద్ద సందేశం ఇచ్చేంత పెద్ద ఎవరెస్ట్ ఎక్కినోని కాదు, లేదా ముఖ్యమంత్రి అయినోని కాదు, ఎమ్మెల్యే అయినోని కాదు, లేకపోతే ఏదో కార్పొరేషన్కి చైర్మన్ అయినోని కాదు, ఏదో పెద్ద అచీవ్ అయినోని ఏం కాదు. యువతకి ఏం సందేశం అంటూ స్పెషల్గా ఏం లేదు. కానీ డియర్ యూత్స్, ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం అని సంబరపడుతున్నాం. ఆ యువత తుపాకీ పట్టుకొని బార్డర్లో నించునే ఉద్యోగం కోసం, అంటే ఆర్మీ ఉద్యోగం, అక్కడ టెక్నికల్ నాలెడ్జ్తో పని లేదు, రక్షించడము, గన్ను పేల్చడము, భద్రతకు సంబంధించిన ఒక ఉండాలి, అక్కడ బలంగా నిలబడాలి. చాలా గొప్ప పని అది, త్యాగంతో కూడిన పని. దానికోసం పరిగెడుతూ చచ్చిపోతున్నారు ఆర్మీ సెలక్షన్స్కి. అలాగే ఈ ప్రభుత్వాలు బాధ్యత చిత్తశుద్ధి లేకుండా వాయిదాలు వేస్తూ, కరప్షన్ చేస్తూ, లీకేజీలు ఇస్తూ, రద్దు చేస్తూ ఉన్న 5-6 ఏళ్ళకు ఒక్కసారి పడే ఉద్యోగాల కోసం 10 ఏళ్ళుగా పడిగాపులు కాస్తున్నారు. అది మానేయాలి. అలాగే పక్క రాష్ట్రాల్లో నుంచి, ఉత్తర రాష్ట్రాల్లో నుంచి, లేదా మార్వాడీస్ కానీ, రాజస్థాన్, బెంగళూరు వాళ్ళు కానీ, గుజరాతీలు కానీ ఇక్కడికి వచ్చి మన నిత్యావసర వస్తువులన్నిటినీ, లేదా ఈ సమాజం నడవడానికి కావాల్సిన చాలా రకాల వస్తువుల్ని వాళ్ళే మార్కెట్ చేస్తున్నారు. కాబట్టి వ్యాపారాల వైపు యువత వెళ్ళాలి. అలాగే తాను ఆ పోటీ పరీక్షకు అర్హున్నా కాదా అని మొదటి దశలోనే గుర్తించి 90% డ్రాప్ అవ్వడం మంచిది. ఒక 10% మెంబర్స్ మాత్రమే పోటీ పడాలి. ఒక ఉద్యోగానికి 10 మందే పోటీ పడితే మంచిది. 1000 మంది పోటీ పడడం అది అనారోగ్యకరము. అలాగే చదువుతున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండట్లేదు 100%. కాబట్టి 10th ఇంటర్ కాలంలోనే ఏం చదవాలి, బతకడానికి ఏ పని చేస్తూ నేను చదవాలి అనే దిశగా ఉండాలి. అలాగే తాతలు తండ్రులు సంపాదించే ఆస్తి మీద ఆధారపడే స్వభావం ఉండొద్దు. కులాంతర వివాహాలు చేసుకోవాలి. హంగులు ఆర్భాట్ల వైపు వెళ్ళొద్దు. తాగుడు డ్రగ్స్ వైపు వెళ్ళొద్దు. ఏ సమస్య ఎదురైనా ఇంగిత జ్ఞానంతో ఆలోచించి దాంట్లోంచి బయటపడేలాగా ఉండాలి. మొన్నటికి మొన్న ఇక్కడ ఈసీఐఎల్ దగ్గర ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే లారీ గుద్దితే ఇక్కడ వరకు కాలు విరిగిపోయినాయి. రక్తస్రావం అవుతూ ఉంటే అందరూ సెల్ఫీలు తీస్తున్నారు. కీసర్ దగ్గర నన్ను, ఆయన 40 ఏళ్ళ లోపు వయసు, ఆయన గౌడు, రమేష్ గౌడ్ అనుకుంటా, నన్ను కాపాడండి అంటే వీడియోలు తీస్తున్నారు, పోలీసులకు ఫోన్ చేస్తున్నారు, 100కి ఫోన్ చేస్తున్నారు, 108కి ఫోన్ చేస్తున్నారు. ఇవన్నీ మంచి పనులే. కానీ వెంటనే అక్కడ ఒక రక్తస్రావం కాకుండా కట్టచ్చు కదా. ఆయనని ఉన్న బైక్ మీదనో కారులోనో అక్కడ ఉన్న ఎన్నో వెహికల్స్ ఆగినాయి కదా, టక్కుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా. ఆ కామన్ సెన్స్ కోల్పోతున్నారు. ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. సరే, నువ్వు ఒక ఫోటో తీస్తే ఇన్ఫర్మేషన్ కోసమో సాక్ష్యం కోసమో తీసినావు కావచ్చు, సమాచారానికి పనికొస్తాయి కావచ్చు. కానీ అదే పనిగా పెట్టుకొని నువ్వు చేయాల్సిన తక్షణ కర్తవ్యం చేయకపోతే ఎట్లా? అలాగే ఇప్పుడు మనుషులకు కావాల్సిన ప్రాథమిక విషయాలు పక్కకు వెళ్ళి మతాలు, ధర్మాలు, ఆచార వ్యవహారాలు, పాతకాలపు పద్ధతులని పునరుద్ధరిస్తూ అజ్ఞానాన్ని నూరిపోసి
మనుషుల మెదడులను తీసి పీడను పెట్టే పనులు జరుగుతున్నాయి. కాబట్టి మతానికి బానిస కావద్దు, కులపు రొచ్చులోకి వెళ్ళొద్దు, యవ్వనంతో దేశాన్ని నిర్మించాలి, ప్రపంచాన్ని జయించాలి, అవకాశాలు ఉంటే ప్రపంచమంతా ప్రయాణించాలి, మంచి ఆరోగ్యంతో ఉండి గొప్పగా బతకాలని మాత్రం సూచిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే బైర్ నరేష్ గారితో మనం మాట్లాడుకుంటున్నామంటే ముచ్చట్లు గత సంవత్సర కాలం నుండి చాలాసార్లు అడిగిన నిజంగా నేను అడిగిన ప్రతిసారి ఏదో ఒక మీటింగ్లో నేను ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్పేటువంటి పరిస్థితులే. 1-2 సార్లు ఆయనతో ఉన్నటువంటి తమ్ములతో కలిసి 1-2 సార్లు కలిసే ప్రయత్నం చేసిన ఇంటర్వ్యూకి సంబంధించిన విషయంలో ఈ వాతావరణ పరిస్థితులు ఇంకా చల్లవలేదు కాబట్టి ఆగుదామనేటువంటి పరిస్థితిలో ఉండేది. అయితే ఈరోజు చెన్నై నుండి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో హైదరాబాద్కి రావడం సమయానికి అంటే మన ఆఫీస్ మీదకి వెళ్తున్నా అని చెప్పేసి అన్న పిలవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్న కోరుతున్నదైనా మేము కోరుతున్నదైనా ఒకటే, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశ ప్రజలందరూ కూడా మత ఘర్షణల వైపు వెళ్లకుండా ఈ దేశాన్ని శాస్త్రీయంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నింటినీ ముందు తీసుకుపోయే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తూ ఉంటే మన పాలకులు మాత్రం వెనక్కి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. బైర్ నరేష్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పథకాలు ఎవరికి ఉపయోగపడేటువంటి పథకాలు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరి కోసం పాలన చేస్తారు, ఈ పథకాలు ఏ రకంగా మనకు ఉపయోగపడుతున్నాయి, ఎంతమంది జీవితాలను మారుస్తున్నాయి, ఇవన్నిటికి సంబంధించిన విషయంలో ఆలోచన చేయాలని కేవలం నరేష్ అనగానే ఈయన కేవలం అయ్యప్పని తిట్టిన కోణంలో కాకుండా ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాటను ఆలోచించి శాస్త్రీయ ఆలోచన వైపు భారత రాజ్యాంగం ఆర్టికల్ 51 ప్రకారంగా చెప్తున్నటువంటి అంశం ఏదైందో శాస్త్రీయ ఆలోచన దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, శాస్త్రీయ ఆలోచనతోని మనం ముందుకు పోతూ దేశాన్ని మనము ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాల్లో నేను చదువుకున్నప్పుడు మా నాన్న చదువుకున్నప్పుడు నా కొడుకు చదువుకున్నప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగానే ఉండటం వల్ల ఇంకా మనం వెనుకబడిపోతున్నాం. కాబట్టి అభివృద్ధి చెందిన దేశంగా చదువుకునేటువంటి పరిస్థితులు తీసుకొచ్చే వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. తప్పకుండా మీరందరూ ఈ విషయంలో ఆలోచన చేయాలని, మీకేమన్నా ఇందులో కూడా ఏమన్నా ఇబ్బందులు ఏర్పడితే మాత్రం మేము ముందుగానే సారీ చెప్తున్నాం. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మనోభావాల పేరుతో డ్రామాలు చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. పూర్తి స్థాయిలో ఇది అందరి మనోభావాలు దెబ్బతీయకుండా చేసినటువంటి ఇంటర్వ్యూ చూడాలని, అలాగే N9 మీడియాను ఆదరించాలని కోరుతూ చూస్తున్నాను. N9 మీడియా థ్యాంక్ యూ. మిత్రులారా, ఏ మతం వారైనా దయచేసి డాక్టర్ బైరి నరేష్ అంటే మీ మతాలని విమర్శించేవాడో కించపరిచేవాడో కాదు, అన్ని మతాల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ మతంలో ఉన్న మూఢనమ్మకాలలో ఏవేవి సాధ్యమవుతాయో వాటిని మీరే తొలగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. 99% ఉన్న భక్తులతో గొడవపడో వాళ్ళని బాధ పెట్టో ఈ సమాజంలో మార్పు తీసుకొస్తామనే ఆశ మాకు లేదు. సంచలనాల కోసమో లేదా కించపరచడం కోసమో మేము ఎక్కడ మాట్లాడము. గతాన్ని మనసులో పెట్టుకొని మా వర్తమానాన్ని మా భవిష్యత్తుని ఆటంకాలు సృష్టించాలనే ఆటంకవాదులారా మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, వినండి, వీడియో తీసుకోండి, రికార్డ్ చేసుకోండి, అభ్యంతరం ఉంటే సూచించండి. ఇంకా ఇంకా మార్చుకుంటూ మెరుగుపరుచుకుంటూ సమాజ చైతన్యంలో ముందుకు వెళ్తామని, దీనికి అన్ని మతాల పెద్దలు అన్ని మతాల్లోని చైతన్యవంతులు మాకు కలిసి రావాలని N9 మీడియా ద్వారా కోరుతున్నాము. ఇంతకాలం రకరకాల బిజీ వల్ల నేను ఏ మీడియా ఛానల్కి అందుబాటులో లేను. రానున్న రోజుల్లో తప్పకుండా నా వంతు పాత్ర నేను పోషిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రాకేష్. థ్యాంక్ యూ.